వాంగ్మయంలో మధురైకి ఒక విచిత్రమైన పేరుంది. 4 కప్పుల నగరము అని పిలుస్తారు. ఎందుకని అంటే 4 మేఘములు కప్పుగా నిలబడ్డాయి కాబట్టి, అచ్చూరుగా ఆచ్ఛాదనగా నిలబడ్డాయి కాబట్టి 4 కప్పుల నగరం మధురై అని పేరు ఇప్పటికీ. అంటే రక్షణ కొరకు శంకరుణ్ణి భూమి మీదకి దింపింది ఆవిడ మంగళసూత్రం కట్టించుకుని. ఆయన కట్టలేదు, ఆవిడ కట్టించుకుంది. ఎవరితో? కాముణ్ణి కాల్చిన వాడితో కట్టించుకుంది. కాబట్టి మనకి తండ్రి దొరికాడు, సృష్టి లభించింది. ఇది ఆమె యొక్క విజయం. కాబట్టి ఆ తల్లికి మనందరం రుణపడి ఉన్నాం. శంకర భగవత్పాదులు మీనాక్షి పరదేవత యొక్క స్థూల రూపాన్ని మనందరికీ కూడా దర్శింపచేసేటప్పుడు ఈ శ్లోకంలో మొదటి పాదంలో వాడినటువంటి 2 విశేషణాల్లోనూ కూడా అమ్మవారి యొక్క కాంతి సంబంధమైనటువంటి విషయాన్ని పరిచయం చేస్తున్నారు. ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. ఆ తల్లి కేయూర హారోజ్వలాం, అమ్మవారికి సంబంధించినటువంటి కేయూరములను, హారములను, వాటి యొక్క కాంతిని మనకి చెప్తున్నారు. నిన్నటి రోజున అసలు అమ్మవారి రూపం ఏమీ దర్శనం అవ్వలేదు. అమ్మవారి రూపం కన్నా ముందు అపారమైన ఆమె యొక్క ఎర్రని కాంతి, అది కూడా 1000,000,000 సదృశాం, 1,000 కోట్ల బాలసూర్య బింబములు ఏకకాలమునందు ఉదయిస్తే ఎంత దట్టమైన ఎర్రటి కాంతి ఏర్పడుతుందో అంత గొప్ప ఎర్రటి కాంతి ముందు కనపడింది అన్నారు. ఇప్పుడు కేయూర హారోజ్వలాం, కేయూరములు అంటే చేతులకు పెట్టుకునేటటువంటి బాహుపురులు. అగ్నిపురాణం ప్రకారం బాహుపురికి, అంగదానికి, కేయూరానికి పెద్ద తేడా ఏమి ఉండదు. భుజములకు పెట్టుకునేటటువంటి ఆభరణములు. హారోజ్వలాం అంటే మెడలో వేసుకునేటటువంటి హారములు. అనేకమైనటువంటి హారములను తల్లి మీనాక్షి వేసుకుంటుంది. మీనాక్షి వేసుకునేటటువంటి హారాలలో విశేషం ఏమి అంటే, శ్రీ మహావిష్ణువు వేసుకునేటటువంటి వైజయంతిమాల మెడలో వేసుకుంటే పాదములకు ఎలా తగులుతూ ఉంటుందో, అలా మీనాక్షి పరదేవత వేసుకునేటటువంటి హారాలు కూడా మెడలో వేసుకుంటే పాదాల వరకు వేలాడుతూ ఉంటాయి. అంత గొప్ప హారములను అలంకరించుకుంటుంది. కారణం, ఆమె రాజ్య పరిపాలన చేసింది. అందుకని సహజంగా మహారాజ్ఞి, ఆ పైన భూమండలాన్ని ఏలింది ఆవిడ. ఇప్పుడు కేయూరములు అంటే బాహుపురులు, అంగదములు, వాటి యొక్క ప్రకాశాన్ని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిచయం చేసినప్పుడు కూడా వ్యాస భగవానుడు ఇదే పంథాన్ని అనుసరించాడు. అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఆవిడ దేవకార్యమును తీర్చడం కోసమని చిదగ్నికుండంలోంచి ఆవిర్భవించినప్పుడు ఉద్యద్భాను సహస్రాభ, ఆమె సహస్ర సూర్యుల యొక్క కాంతితో ముందు కనపడింది. ముందు అమ్మవారు కనపడలేదు. అందున స్త్రీ సంబంధంగా అంటే స్త్రీగా అమ్మవారిని పరిచయం చేసినప్పుడు, పరబ్రహ్మాన్ని పరిచయం చేసినప్పుడు తల దగ్గర నుంచి పాదముల వరకు చెప్తారు. అంటే ఆ కేశాది పాదాది పర్యంతము అంటారు. సాధారణంగా పాటించే పద్ధతి ఏమిటంటే, పరబ్రహ్మాన్ని పురుష స్వరూపంగా చెప్తే పాదాది కేశాది పర్యంతం చెప్తారు. అంటే పాదముల నుండి కేశముల వరకు, తల వరకు చెప్తారు. ఇక్కడ పరబ్రహ్మాన్ని స్త్రీ స్వరూపంగా చెప్తున్నారు కనుక యథార్థమునకు తల నుంచి పాదముల వరకు చెప్పాలి. కానీ వ్యాసుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రం చేసినప్పుడు మొట్టమొదట అమ్మవారి తల గురించి చెప్పలేదు. చెప్పకుండా ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, అప్పుడు చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపీక్షుకోదండ పంచతన్మాత్ర శాయక. ఇప్పుడు మళ్లీ కాంతి చెప్పారు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, ఈ బ్రహ్మాండములనన్నింటినీ కప్పగలిగిన ఎర్రటి కాంతి మళ్లీ చెప్పారు. అప్పుడు తల చెప్పారు. చంపకాశోక పున్నాగ సౌగంధిగల సత్కచ, చంపకము, అశోకము, పున్నాగము మొదలైనటువంటి అద్భుతమైన పుష్పముల చేత అలంకరింపబడినటువంటి కబరీ బంధము కలిగినటువంటి తల్లి అని అమ్మవారి యొక్క కేశపాశ దర్శనాన్ని, ఆ కబరీ బంధ దర్శనాన్ని అప్పుడు చేయించారు. ఎందుకు అసలు అలా చేయడం?
మొట్టమొదట భుజములు చెప్పకుండా, భుజములలో ఉన్నటువంటి ఆయుధములు చెప్పకుండా, భుజములంటే భుజము చేయి కలిపి తీసుకోండి, చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పకుండా తల చెప్పి తల తర్వాత ఆయుధాలు చెప్పచ్చుగా. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఆయుధానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉన్నదనుకోండి, అప్పుడు ఆయుధము అమ్మవారి కన్నా భిన్నంగా స్వతంత్రంగా కొంత శక్తిని కలిగి ఉన్నది అని నిర్ధారించవలసి ఉంటుంది. నేను చేత్తో కర్ర పట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు కర్ర పెట్టి నేను కొట్టాను అంటే కర్రకి స్వతంత్రంగా కొట్టేటటువంటి శక్తి లేదు. కర్రలోకి నాలో ఉన్న శక్తి ప్రవేశించి ఆ కర్ర వేరొకరికి బాధ కలిగేటట్టుగా కొట్టింది. అది నా బలమే. కర్ర కొట్టింది అనరు, కోటేశ్వరరావు గారు కొట్టారండి అంటారు. అమ్మవారి చేతి ఆయుధాలు చెప్పి ఆ ఆయుధాలకి కొన్ని శక్తులున్నాయని చెప్పారు వ్యాసుల వారు. క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. మొదటిది రాగస్వరూప పాషాఢ్య. ఈ 4 ఆయుధములు కూడా, లేదా ఆవిడ పట్టుకున్న ఈ 4 విశేషముల యందు కూడా 4 విశేష శక్తులు ఉన్నాయి. ఒకటి రాగస్వరూపమైనటువంటి పాశము, ఒకటి క్రోధస్వరూపమైనటువంటి అంకుశము. ఉజ్వల అన్నమాట వ్యాసుల వారు వాడారు లలితా సహస్రనామ స్తోత్రంలో. క్రోధాతారంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ, మనోరూపమైనటువంటి ఇక్షుదండము అంటే చెరుకుతో చేయబడినటువంటి ధనస్సు, ఇక్షుధనస్సు. కాబట్టి మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. 5 పువ్వులు ఒక చేతిలో పట్టుకుంది. అవి పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రసరూప గంధములకు ప్రతీకలు. ఇప్పుడు అందులో క్రోధాకారాంకుశోజ్వల, ఉదాహరణకి నేను అమ్మవారి చేతిలో ఒక చేతిలో పట్టుకున్నటువంటి ఆయుధం అంకుశం. ఆ అంకుశం గుత్త జ్వల ప్రకాశిస్తోంది పైకి. ఇప్పుడు ఆ అంకుశం గురించి ఎందుకు చెప్పినట్టు వ్యాసుల వారు అంటే, ఆ అంకుశం ఒక విశేషాన్ని కలిగి ఉంటుంది. లోకంలో అన్నిటికన్నా భౌతికంగా పెద్ద జంతువేది అంటే ఏనుగు. ఎంత పెద్దదో జంతువు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏనుగంత అంటాం. ఏనుగంత బలం అండి ఆయనకి, ఏనుగంత ఉన్నారండి ఆయన అంటాం. అంటే అంత పెద్దది అని. మనిషికి వచ్చేటటువంటి కోపము యొక్క స్థాయి ఎంత ఉంటుంది అంటే, దాని యొక్క స్థితిని చెప్పడం ఎవరికి కుదరదు. కోపము అన్నాను అనుకోండి, కొంత అదుపులో ఉంటుంది. క్రోధము అన్నాను అనుకోండి, అది అదుపు తప్పిపోయిందనమాట. ఇంకా అదుపు తప్పిపోయినటువంటి కోపాన్ని క్రోధం అంటారు. అప్పుడు ఆ క్రోధం ఎంతగా వశం చేసేసుకుంటుంది ఆ క్రోధం వచ్చిన వాడిని అంటే చెప్పడం కుదరదు. అందుకే ఏనుగుని నియంత్రించడానికి ఏది వాడతారు అంటే అంకుశాన్ని వాడతారు. ఆ అంకుశం పట్టుకుని మావటి ఏనుగు తల మీద పొడిచాడు అనుకోండి, దానికి విశేషమైన బాధ కలుగుతుంది. అబ్బా మళ్ళీ పొడుస్తాడేమోనని అది వశవర్తి అవుతుంది, మావటికి లొంగిపోతుంది ఆ అంకుశం చూస్తే. అలాగే క్రోధము ఎవరికి తరచుగా వస్తుందో అది వాళ్ళనే బాధ పెడుతుంది. ఎందుకంటే నాకొచ్చిన క్రోధం అవతల వారిని బాధ పెడుతుంది అని నిర్ధారించడం కుదరదు. ఎందుకని కుదరదు అంటే, నేను ఎవరో ఒక వ్యక్తిని పట్టుకుని అతని మీద ఉన్న క్రోధంతో 1 గంట సేపు నింద చేశాను అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి అన్నీ విని చిరునవ్వు నవ్వి, ఆయన క్రోధము చేత ఆవేశింపబడ్డాడు, ఒళ్ళు తెలియక మాట్లాడుతున్నాడు అని ఓ చిన్న నవ్వు నవ్వి, అంత క్రోధానికి వశపడిన వాడు అలా కాకపోతే ఇంకెలా మాట్లాడతాడు, కాబట్టి దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆ క్రోధం అవతల వాడిని ఏమైనా చేసిందా? కానీ ఆయన పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడు అనుకోండి, నా క్రోధం ఇంకా ఎక్కువైపోతుంది, ఊగిపోతాను నేను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము అని చిన్నతనంలో నేర్చుకోము పద్యం. కాబట్టి తన కోపమే తన శత్రువు, ఊగిపోతాం. ఎవరి కోపాన్ని వారు నియంత్రించుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవడానికి మార్గం ఏమిటి? ఒకటి, కోపాన్ని పరిశీలనం చేయడం రావాలి. అసలు ఈ కోపం ఎక్కడి నుంచి వస్తోంది అంటే దానికి రావడానికి ఓ చిరునామా లేదు. ఏదో నేను ఈ ప్రవచనానికి వచ్చానంటే ఇంటి నుంచి బయలుదేరి వచ్చానండి అని చెప్పాలి. కోపం వచ్చిందంటే ఇక్కడి నుంచే పైకి వస్తుంది.
కామక్రోధస్య లోభస్య దీహి తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడి నుంచే పైకి వస్తుంది కోపం, అవకాశం కోసం వెతుక్కుంటుంటుంది. ఎప్పుడు పైకొచ్చి వీడిని రాక్షసుణ్ణి చేద్దామా అని లోపల కూర్చుంటుంది. అవకాశం దొరికిందా పైకొస్తుంది. ఇందులో గమ్మత్తు ఏమిటంటే ఇది రాగమునకు అక్క. రాగము క్రోధము కలిసి జీవనం చేస్తూ ఉంటాయి. ఎందుకని అంటే మీకు తేలికగా అర్థం అవ్వాలి అంటే, నాకు ఒకరి మీద అపారమైనటువంటి ప్రేమ ఉందనుకోండి, అది రాగము. వాళ్ళ మీద నాకు అపారమైన ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ వలన ఏమవుతుందంటే అంత రాగం ఉంది కదూ, వాళ్ళ మీద నాకు అంత ప్రీతి ఉంది కదూ. ఇప్పుడు ఏ కారణం చేతనైనా వాళ్ళు నాకు దూరం జరిగిపోతున్నారేమో అన్న భావన వచ్చిందనుకోండి, క్రోధం వస్తుంది. నాకు ఒక వస్తువు మీద ప్రేమ ఉందనుకోండి, ఆ వస్తువు నాకు లభించిందనుకోండి, తృప్తి ఉంటుంది, అనుభవం ఉంటుంది, భోగం ఉంటుంది. ఆ వస్తువు లభించలేదనుకోండి, దానికి ఎవరినో ఒకళ్ళని కారణంగా వెతుక్కుంటాను నేను. నాకు ఒక మామిడి పండు కావాలి, ఆ మామిడి పండు దొరుకుతుంది ఇవాళ ఇక్కడ అనుకుని వచ్చాను, కానీ ఏమనుకోకండి ఆ మామిడి పండు లేదు అన్నారు. ఏమైంది అన్నాను. ఫలానా ఆయన వచ్చి నాకు మామిడి పండు కావాలండి అని అడిగాడు, ఏం అనలేకపోయామండి అందుకు ఇచ్చేసామన్నారు. ఇప్పుడు ఆయన మీద నాకు కోపం వస్తుంది, మామిడి పండు పట్టుకుపోయాడని. అంటే ఎప్పుడైతే నా రాగము తీరలేదో, రాగము తీరలేదు కనుక క్రోధము పైకి లేస్తుంది. క్రోధము లేవలేదనుకోండి, రాగము తీరిందని గుర్తు, కోరిక తీరిందని గుర్తు. నాకు మామిడి పండు దొరికేసింది అనుకోండి, నాకు కోరిక తీరిపోయింది. ఇందులో విచిత్రం ఏమిటో తెలుసా? కోపం వచ్చినా కొంత తేజస్సు క్షయమైపోతుంది. రాగము చేత కోరిక తీరినా అంతకన్నా ఎక్కువ తేజస్సు క్షయమైపోతుంది. అందుకే రెండు శత్రువులు అంటుంది శాస్త్రం. ఒకరు హితశత్రువు, ఒకరు అహిత శత్రువు. హితశత్రువు అంటే మన పక్కనే ఉండి ఎంతో ప్రేమగా తిరుగుతున్నట్టుగా ఉంటాడు, కానీ కొంప ముంచేస్తాడు. రెండో వాడు అహిత శత్రువు. తెలిసిపోతాడు మనకి శత్రుత్వంతో ఉన్నాడు అని చెప్పి తెలిసిపోతాడు. అతని వలన ప్రమాదం తక్కువ, ఎందుకంటే ఎలాగో శత్రువు అని తెలిసిపోయాడు కాబట్టి ఓ కన్నేసి ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, ఇబ్బంది ఉండదు. కానీ మనకి అత్యంత సన్నిహితుడుగా తిరుగుతున్నాడు అనుకోండి, నమ్మి ఉంటాం. అతను మనని అగాధంలో పడేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాగము హితశత్రువు. రాగం ఏం చేస్తుందంటే చాలా సంతోష పెట్టినట్టు ఉంటుంది. ఒక కోరిక తీరింది అనుకోండి, అబ్బా ఈ కోరిక తీరిందని ఎంతో తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది తేజోక్షయం చేసేస్తుంది. క్రోధము అహిత శత్రువు. ఇప్పుడు సాధకుడు ఏం చెయ్యాలి? అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడ తన చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా ఒక మార్పు తీసుకొస్తుంది. రాగము లేకుండా పోయిందనుకోండి, ఆ మనిషి జన్మకు అర్థం లేదు. కానీ ఇప్పుడు రాగం ఉంటుంది. రాగము ఎలా మారిపోతుందో తెలుసా? భగవద్విభూతి యందు రాగముగా మారిపోతుంది. తన భార్యని భార్యగా ప్రేమించాడు ఇంతకాలం, ఇప్పుడు భార్యని ఎందుకు ప్రేమిస్తాడో తెలుసా? అనుకూలవతి నాదు మనసులో వర్తించుకుల కాంతమది ఎంత కుందు నొక్కో అంటాడు మనుచరిత్రలో ప్రవరాక్షుడు. అలా బహు అనుకూలవతే, ఎప్పుడూ పాపం నా వెంట తిరుగుతూ ఉంటుంది, ఇప్పుడు నా అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తుంది, ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలని చూస్తుంది, నేను మంచి పని చేస్తానంటే ఎప్పుడూ అడ్డురాదే, అన్నిటికీ నాతో సహకరిస్తుంది. పరమేశ్వరుడు నేను బాగుపడడం కోసం, నా జన్మ తరించడం కోసం ఈమెని నాకు ప్రసాదంగా భార్యగా కట్టపెట్టాడు. ఈమె నాకు పత్ని స్థానంలో లభించి ఉండకపోతే నేను ఇన్ని మంచి పనులు చేసి ఉండేవాణ్ణి కాదు. ఈమె ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అని నేను భావన చేసి ప్రేమించాననుకోండి, ఇప్పుడు అది బంధనమునకు కారణము కాదు, అది ఈశ్వరుడి యొక్క విభూతిగా ప్రేమిస్తున్నాను, నేను భగవత్ ప్రసాదంగా ప్రేమిస్తున్నాను ఆ వస్తువుని. అప్పుడు అది బంధనం వెయ్యదు. అదే నా భార్య అన్న ఒక భావన నాకు కలిగిందనుకోండి, అది రాగం అవుతుంది. రాగమునకు ఉండే లక్షణం ఏమిటంటే అది ఎప్పుడు ద్వేషం తీసుకొస్తుందో మీరు చెప్పలేరు. బాహ్యమునందు కేవల రాగం అనుకోండి, అది ఖచ్చితంగా ద్వేషమునకు కూడా కారణమవుతుంది. అంత ప్రేమ ఎక్కడ గూడు కట్టుకుపోయిందో అక్కడ చిన్న ఎడబాటు కానీ, చిన్న పొరపాటు కానీ, చిన్న అవగాహన దోషం కానీ మీరు తట్టుకోలేరు. అప్పుడు అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే
పరిశీలనం అనేటటువంటిది అలవాటైతే, అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, రాగం ఉంటుంది, రాగం ఎక్కడికి పోదు, కానీ అది భగవత్ ప్రసాదంగా అనుభవించడం అలవాటు. వాడికి తృప్తి ఎక్కడుంటుంది అంటే ఏదైనా ఈశ్వర సేవగా చేస్తాడు. ఓ సమాజ సేవ చేశాడు అనుకోండి, ఈశ్వరుడిగా సేవిస్తున్నాడు. 10 మందికి అన్నం పెట్టాడు అనుకోండి, భగవతి ఇన్ని ముఖాలతో అన్నం తింది. అందరూ అన్నం తిన్న తర్వాత చేతితో ఎంగిళ్ళు ఎత్తడం ఇష్టం లేక రామకృష్ణ పరమహంస తన గడ్డంతో తుడిచేవారు. ఎందుకని అంటే పరదేవత ఇన్ని ముఖాలతో ఇక్కడ అన్నం తింది అనేవారు ఆయన. ఆయన ఏం చేయనివ్వండి, అది భగవంతుని యొక్క సేవగా చేస్తూ ఉంటాడు. అప్పుడు అది ఆయన్ని బంధించదు, ఆ రాగము ఆయన్ని పాడు చేయదు. దానిలోంచి ద్వేషం ఏర్పడేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకని అంటే ఈశ్వరుడు ఇంతకాలం నువ్వు చేశావు కదూ, ఇప్పుడు వాడు చేస్తాడు, వాడికి అవకాశం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఇప్పుడు నన్ను ఏం చేశాడు, అంతకన్నా పై స్థాయిలో కూర్చుని ఇంకా దగ్గరగా జరగడానికి ఇంకో అవకాశం ఇచ్చాడు అని సంతోషిస్తాడు తప్ప ద్వేషమునకు హేతువు కాదు. అదే మీరు అలా కాకుండా ఎంత మంచి పని అప్పచెప్పండి, మీరు ఆ పనికి ఉన్న పవిత్రత కన్నా అది రాగమునకు ద్వేషమునకు కారణమైపోతుంది. ఎందుకో తెలుసా, మీరు కార్యకర్తగా ఉండండి, చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు ఈ పని చేయండి అని నేను అన్నాను అనుకోండి, భగవంతుని యొక్క కార్యక్రమం ఎంత అదృష్టవంతులం, భగవత్ సేవలో మనం ఈ పని చేయడానికి మనకు అవకాశం లభించింది, చాలు. శారదా నవరాత్రుల్లో ఈ పని చేసి ఈ పని మనకి ఎవరప్ప చెప్పారో వారు సంతోషపడేటట్టుగా మనం ప్రవర్తించగలిగితే మన జన్మ సార్థక్యం అనుకున్ననాడు అది భగవంతుని యొక్క విభూతి. అది తుడవడమా కడగడమా ఏం చేయడం అన్న దానితో సంబంధం ఉండదు. కానీ రాగం ఒకటి ఉందనుకోండి, అందులో అహంకారం పాళ్ళు కలుస్తాయి. నాకిది వడిగదే, నేనెవరు అని అక్కడి నుంచి ఇంకా రంగులన్నీ బయటికి వస్తాయి. నేనది, నేనిది. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఇచ్చినది భగవత్ సంబంధమైనటువంటి సేవ, ఇది మరిచిపోతాడు. రాగం ఎక్కడొచ్చిందో నాకు ఇది ఇవ్వడం ఏమిటి, వాడికి అది ఇవ్వడం ఏమిటి, ద్వేషం వస్తుంది. ఇప్పుడు భగవత్ కార్యమునందు వాడు ఏం చేశాడు, ఉపకారం చేయకపోగా ఉన్న కార్యాన్ని పాడు చేస్తాడు. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారనుకుంటారు, రాగద్వేషములు భగవత్పరమైతే నియంత్రించడం తేలిక, బంధించవు. రాగద్వేషములు వ్యక్తిగతమైపోతే అవి పతనమునకు కారణమైపోతాయి. అలా పతనమునకు కారణమైపోకుండా ఉండేటట్టుగా అమ్మవారు మారుస్తుంది మనిషి యొక్క మన ప్రవృత్తిని. అలా మారిస్తే రాగము భగవంతుని పట్ల రాగముగా మారిపోతుంది. ఇప్పుడు అది బంధించదు. నేను తరచుగా చెప్తుంటా, నాకు చక్కెర పొంగలి తినాలనుంటే ఎవ్వరికీ చెప్పకు, వాసన వస్తుందేమో తలుపేసి ఎలక్కాయలు వేసేటప్పుడు అని. ఎవ్వరూ లేకుండా వీధి తలుపు వేసేసి నేను మా ఆవిడ కూర్చొని పంచుకు తినేస్తుంటే ఎవరో వీధి తలుపు తడితే దిక్కుమాల గొడవ ఇప్పుడే వచ్చేస్తారు, గబగబా ఈ చక్కెర పొంగలి తీసుకెళ్లి లోపల పెట్టేయి, విడిపోయాక తిందాం అని చెప్పి చక్కెర పొంగలి వాసన ఎక్కడైనా వస్తుందేమో అని ఓ బట్ట పట్టుకున్న వాసన అంతా తలుపులోంచి బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి తలుపు తీశాననుకోండి, అది బంధన హేతు. ఇప్పుడు చిన్న మార్పు వచ్చింది, అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు అంటే మీకు తేలికగా అర్థం అవడానికి నేను బహు కిందకు వచ్చేసి చెప్తున్న ఉపమానం. ఇప్పుడు ఏమంటాడంటే, రేపు చక్కెర పొంగలుండు, ఎంత బాగా ఉండాలో అంత బాగా పరమేశ్వరుడు మనకి ఎన్ని ద్రవ్యాలు ఇచ్చాడో, సంభవ ద్రవ్యై సంభవోపచారై, చక్కగా మనకి ఇంట్లో భగవంతుడు ఏవి ఇచ్చాడో అవన్నీ వేసి ఉండు, మనం దాన్ని నివేదన చేద్దాం. రేపు పూజ చేసి నివేదన చేసిన తర్వాత అభ్యాగతి స్వయం విష్ణు, మనం పిలవకుండా వచ్చిన వాడు కలు విష్ణువు. రేపు మొట్టమొదట మన గుమ్మం తలుపు ఎవరు తరతారో నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళు విష్ణు స్వరూపుడు, మనం వాళ్ళకి ప్రసాదం పెడదాం. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు చేయి కడుక్కొని వాళ్ళు వెళ్ళిన తర్వాత మన ఇద్దరం ఆ ప్రసాదాన్ని తిందాం అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నన్ను అది బంధించదు. ఇప్పుడు చక్కెర పొంగలే తిన్నాను, నిన్నను చక్కెర పొంగలే తిన్నాను. నిన్నటి దాంట్లో రాగము అధికము, ఇవాల్టి దాంట్లో భగవంతుడి మీదకి వెళ్ళిపోయింది ఆ రాగం. ఇప్పుడు అది ప్రసాదం చేసింది. మీకు తేలిగ్గా చెప్పాలంటే, నాగుపం విషం తీసుకొచ్చి నేను లోపలికి పుచ్చుకున్నాను అనుకోండి 10 చుక్కలు, అది శరీరాన్ని పడగొడుతుంది. వైద్యుడు దాన్ని శుద్ధి చేసి ఇచ్చి మీరు ఇది 1 చుక్క పుచ్చుకోండి మీ వ్యాధి తగ్గుతుంది అన్నాడు అనుకోండి, అది రోగాన్ని పోగొట్టి శరీరాన్ని నిలబెడుతుంది.
వైద్యుడు శుద్ధి చేసిన పాము యొక్క విషము శరీరాన్ని పడగొట్టకుండా నిలబెట్టినట్టు భగవంతుడి పట్ల తిరిగిన రాగము విషయములను శుద్ధి చేసి ప్రసాదము చేసి మనిషిని అభ్యున్నతి వైపుగా నడిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్క మాట మీరు బాగా గమనించాలి. అది అంకుశానికి ఉన్న శక్తి, అమ్మవారి చేతిలో ఉన్న పాశానికి ఉన్న శక్తి. అంటే రాగము పాశము, అంకుశము క్రోధము అని కదా మనం చెప్తున్నాం. అయినప్పుడు ఆ అంకుశానికి ఆ శక్తి ఉందండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అమ్మవారి కన్నా కూడా ఆ ఆయుధానికి ఒక శక్తి ప్రత్యేకంగా ఉంది అని నేను చెప్పవలసి ఉంటుంది. నిజానికి అది ఆ ఆయుధాల యొక్క శక్తి కాదు, అమ్మవారి శక్తియే ఒక చేతిలో పాశంగా ఉన్నప్పుడు రాగాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో అంకుశంగా ఉన్నప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తోంది, ఒక చేతిలో ఇక్షుదండంగా ఉన్నప్పుడు మనసుని నియంత్రిస్తోంది, ఒక చేతిలో 5 పుష్పములుగా ఉన్నప్పుడు పంచ తన్మాత్రలను నియంత్రిస్తోంది. నిజానికి ఆ ఒక్క శక్తియే ఒక్కొక్క చేతిలో ఆయుధంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఉపకారాన్ని మనకి చేస్తోంది తప్ప ఆవిడ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఆ అంకుశం అప్పుడు క్రోధాన్ని నియంత్రిస్తుందని మీరు చెప్పడం కుదరదు. అది ఆమె శక్తియే. కాబట్టి ఇప్పుడు అది అంకుశం శక్తి అని చెప్పకూడదు, అంకుశము ఆమె చేతి యందు ఉండడం వల్ల వచ్చినటువంటి శక్తి తప్ప అన్యథా శక్తి కాదు. అలా అమ్మవారి యొక్క అనుగ్రహమే మన జీవితాన్ని దిద్దుతుంది. దేని ద్వారా? ఈ చేతులలో ఉన్న ఆయుధముల ద్వారా. అసలు ముందు ఆ చేతులు కనపడి, చేతులలో ఉన్న ఆయుధములు కనపడి, ఆ ఆయుధముల యొక్క విశేషం మనసులో నిలబడి దానివల్ల జీవితంలో ఒక మార్పు వస్తే తప్ప అసలు అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనము కాదు, తల దగ్గరికి వెళ్ళడం కుదరదు. అందుకే ముందు కాంతి, చేతులు ఆయుధాలు, మళ్ళీ కాంతి, అప్పుడు కబరీబంధం. ఎందుకో తెలుసా? కబరీబంధం బాహ్యంలో చూపించడం కుదరదు. అసలు నేను అన్న మాట మీరు బాగా పట్టుకోవాల్సిమా. చేతిలో ఉన్న ఆయుధాలు అన్నాను అనుకోండి, నేను చూపించగలను, ఇదిగో చిత్తరువు, ఇదిగో అమ్మవారి చేతులు, ఇదిగో ఆయుధాలు చూపించగలను. కబరీబంధం చూపించండి అన్నారు అనుకోండి, అంటే జుట్టు ముడి, నా వల్ల కాదు. ఎందుకంటే కరచరణాదులతో ఉన్న మూర్తి వెనక్కి వెళ్ళి పూజ చేయకూడదు. 2, అమ్మవారి కబరీబంధం కిరీటం లోపలికి ఉంటుంది, అందుకని అసలు కనపడదు. కానీ ఈ 4 ఆయుధముల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో, అమ్మవారి చేతుల యొక్క అనుగ్రహాన్ని ఎవరు పొందాడో వాడికి కబరీబంధ దర్శనము అయిపోతుంది ధ్యానమునందు. ఎందుకని అంటే కబరీబంధ దర్శనము కంటితో చూసేది కాదు, అంతకన్నా ముందు ముక్కుతో అనుభవించేది. ఎందుకంటే ఆవిడ కేశపాశమునకు సహజమైన సువాసనలుంటాయి. ఆ సువాసనలున్న కారణము చేత ధ్యానమునందు కూర్చుని ఆ నిష్టతో ఉన్నవాడికి ఆమె కబరీబంధ దర్శనమైనప్పుడు ఆ వెంట్రుకలలోంచి సువాసనలు వచ్చి తగులుతాయి. ఆవిడ శరీరం అంతా పద్మగంధము వెదజల్లుతూ ఉంటుంది. అందులో ఆమె యొక్క కబరీబంధం నుంచి దివ్యమైన పరిమళం వస్తుంటుంది. ఆ సహజమైనటువంటి సువాసనలు నాసాపుటములకు తగిలి లోనేత్రము చేత కబరీబంధ దర్శనం చేస్తాడు. అలా కానీ ఎవరికైనా కబరీబంధ దర్శనం అయిందనుకోండి, ఉత్తర క్షణంలో వారి అజ్ఞానము ధ్వంసమైపోతుంది. అందుకే ధునూతుధ్వంతం నస్తులిత దళితేందీవరవన ఘనస్నిగ్ధ లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలపధన వాటి విటపినాం అంటారు. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిచయం చేసేటప్పుడు మొట్టమొదట చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపమున కన్నా ముందు ఉజ్జద్భాను సహస్రాభ అని సహస్ర బాలసూర్యుల యొక్క కాంతి ఎలా కనపడేటట్టు చేశాడో శంకర భగవత్పాదులు కూడా అమ్మవారి దర్శనం చేయించేటప్పుడు మీనాక్షి పరదేవతా స్వరూపం కాబట్టి అదే పంథాలో ముందు కాంతి దర్శనం చేయించారు. అందుకే ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం కేయూరహారోజ్వలాం, కేయూరములు అనేటప్పటికీ భుజముల యందు ఉండేటటువంటి ఆభరణములు కనుక ఇప్పుడు ఆ తల్లి యొక్క కేయూరములు కనపడ్డాయంటే భుజములు చేతులు, చేతుల యందున్న ఆయుధములు కనపడ్డాయని గుర్తు. అయితే మీనాక్షికి 4 చేతులు కావు కదండి, మీనాక్షికి 2 చేతులు కదా ఉన్నాయి, మరి మీరు 4 చేతుల గురించి మాట్లాడుతున్నారుగా అంటారేమో. మీకు నేను ఇక్కడ ఒక విషయం చెప్పవలసి ఉంటుంది.
మిగిలినటువంటి అందరు దేవతల యొక్క స్వరూపం ఒకెత్తు, మీనాక్షి పరదేవతా స్వరూపం ఒక్కటి ఒకెత్తు. ఎందుకో తెలుసా? అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేస్తే దానికి మొట్టమొదటి గుర్తు ఏమిటంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు. ఎందుకని అంటే ఆవిడ కనురెప్ప వేసిందనుకోండి ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోతాయి. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడ ఇలా కనురెప్పలు తెరిచిందనుకోండి లోకములు నిలబడతాయి, మూసిందనుకోండి లయమైపోతాయి. ముయ్యకుండా ఉండాలనుకోండి, లోకంలో అలా కనురెప్పలు మూయకుండా ఉండేటటువంటి ప్రాణి ఒక్కటే, చేప. మీనాక్షి అండంలో గుర్తు ఏమిటంటే ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. ఆవిడే కన్నులు మూసిందా ఈ బ్రహ్మాండములు లయమైపోతాయి. ఇప్పుడు ఆవిడ పరబ్రహ్మస్వరూపం అయినప్పుడు ఆవిడికి 2 చేతులే ఉంటాయని నిర్ధారించడం కుదరదు. తత్వతః ఆవిడ చేతులలో ఉన్న ఆయుధములను మీరు మనసులో భావన చేసి తత్ఫలితాన్ని పొందవచ్చు అని దాని అర్థం. అందుకని కేయూరహారోజ్వలాం. ఎందుకు శంకరాచార్యులు వారి ఈ కేయూరముల గురించి హారముల గురించి మాట్లాడుతున్నారు? హారోజ్వలాం, అమ్మవారి మెడలో హారములను వేసుకుంది. ఇందులో మీరు ఒక్కటి గమనించాలి. ఈ హారములను వేసుకున్నప్పుడు ప్రతిరోజు హారములను మారుస్తారు. మెడలో ఉన్నటువంటి హారములు ఏవి వేసుకుంటారో అవి ప్రతిరోజు అవే వేసుకుని ఉండాలి అని నియమం ఏం లేదు. ఆవిడికి 7 వారాల నగలు ఉంటాయి. కాళికా పురాణం ప్రకారం ఆవిడ భర్త గారు దగ్గరున్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, భర్త గారు దూరంగా ఉన్నప్పుడు కొన్ని పెట్టుకుంటుంది, ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకుంటుంది, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కటి పెట్టుకుంటుంది. కాళికా పురాణం ఆభరణ విశేషాల్ని వర్ణించింది. అలా ఆవిడ ఆభరణములను ధరిస్తుంది. అయితే ఎప్పుడూ ఉండేటటువంటిది మాత్రం మంగళసూత్రం. మంగళసూత్రం అమ్మవారి మెడలో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. హారోజ్వలాం అనేటప్పటికీ మనకి వెంటనే అమ్మవారి కంఠసీమ అనేటప్పటికీ మనకి గుర్తొచ్చేది ఏమిటి? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఆమె ఎంతమందికైనా కుమార్తె, భర్త మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే 3 స్తనములతో ఆవిర్భవించి పరమశివుడు కనపడగానే ఒక స్తనం అదృశ్యమై 2 స్తనములతో ఉండిపోయింది. శంకరుడు ఆమె భర్త. ఇప్పుడు శంకరుడు మెడలో కట్టినటువంటి తాళి ఉన్నది. ఆ తాళి బొట్టు మనకి కనపడుతుంటుంది. మంగళసూత్రం అమ్మవారి ఇలా దర్శనం చేయగానే ఆ మంగళసూత్రాలు కనపడతాయి. వాటి పేరే మంగళసూత్రాలు. ఆ మంగళసూత్రం ఆ శతమానాలు ఒక్కసారి మనసులో భావనా మాత్రంగా దర్శనం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఏమవుతుందంటే మీకు రక్షణ కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అందుకే భగవత్ కళ్యాణంలో లోక రక్షణ హేతునా అంటారు మంగళసూత్రం కట్టేటప్పుడు. ఎందుకని అంటే మిగిలిన స్త్రీలందరూ వివాహం చేసుకుని మంగళసూత్రం కట్టించుకోవడం ఒకెత్తు, అమ్మవారు మంగళసూత్రం కట్టించుకోవడం ఒకెత్తు. ఎందుకని? ఆమె ఎప్పుడూ శంకరునికే ఇల్లాలు. అందుకు కదూ తొందరపడి ఎక్కడ మలయధ్వజ పాండ్యన్ సంబంధాలు వెతుకుతాడో అని చెప్పి అమ్మవారు భిన్నమైన రీతిలో ఆవిర్భవించింది. నా భర్త ఎవరో నీకు తెలుస్తుందిలే ఒకప్పుడు ఒక విశేషం ద్వారా అని. ఇప్పుడు శివుడు మంగళసూత్రం కడితే ఏమవుతుంది అంటే ఒక విశేషం ఉంది. లోకంలో పురుషులందరూ స్త్రీల మెడలో మంగళసూత్రం ఎందుకు కడతారు అంటే తమ కామమును ధర్మంతో ప్రధానంగా ముడివేసుకోవడానికి కడతారు. అసలు శంకరుడు ఎందుకు కట్టాలి? ఆయనకి కామం ఉందా? ఆయన మన్మధుణ్ణే కాల్చేశాడు. అసలు కాముణ్ణి కాల్చిన వాడికి కామమేది? ఇంకా ఆయనకి మళ్ళీ ధర్మపత్ని ఏమిటి? కామాన్ని ధర్మంతో ముడియడం ఏమిటి? ఆయన ఇంకా ఆయనకి అసలు పెళ్లి ఎందుకు? ఆయన మన్మధుడిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆయన అమ్మవారిని ఆయనకి ఎందుకు పెళ్లి? అక్కర్లేదు. కానీ కాముణ్ణి కాల్చేసిన వాణ్ణి తన తపస్సుతో వశం చేసుకుని తాళి కట్టించుకుంది ఆవిడ. ఇది ఆవిడ గొప్ప. మిగిలిన వాళ్ళ మంగళసూత్రానికి ఆవిడ మంగళసూత్రానికి తేడా ఎక్కడుందంటే ఆవిడ తాళి కట్టించుకున్నది కామము ధర్మంతో ముడేసుకుందాం అనుకున్న సామాన్యమైన పురుషుడితో కాదు, కాముణ్ణి కాల్చేసిన వాడిని తపస్సు చేసి వశం చేసుకుని తన మెడలో తాళి కట్టించుకుంది. ఇప్పుడు ఆయనతో తాళి కట్టించుకుని ఆమె కూర్చుంటే ఏమైంది? భూమి మీదకి తీసుకొచ్చింది ఆ శంకరుణ్ణి. తీసుకొచ్చి తాను మీనాక్షి పరదేవతగా రాజ్య పరిపాలన చేస్తుంటే శంకరుడు పక్కన తనకి సహకరిస్తూ తనతో పాటు అలాగే భూమి మీద ఉండిపోయాడు. ఎంతవరకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కుమారుడిగా కని
ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రభువు యొక్క కుమార్తె అయిన కాంతిమతి అనబడేటటువంటి పిల్లని తీసుకొచ్చి ఆయనకి కళ్యాణం చేసి రాజ్యపట్టాభిషేకం చేసిన తరువాత ఇక పైన మనం కరచరణాదులతో తిరగం. కానీ ఇద్దరం దేవాలయాలలో మూర్తులలో ప్రవేశిద్దామని మీనాక్షి పరదేవత ఆ రూపాన్ని కోరుకుని ఏడుకొండలవాడు కలియుగంలో ఎలా నిలబడ్డాడో అలా ఒక మూర్తిగా నిలబడింది. అది ప్రతిష్ఠ చేసిన మూర్తి కాదు, అది దేవతలు చేసిన మూర్తి కాదు, ఆవిడే అలా నిలబడింది. ఆ నిలబడడంలో చమత్కారం ఏమిటంటే మీనాక్షిగానే నిలబడింది, ఆ కళ్ళు అలాగే. అందుకే మిగిలిన మూర్తుల కన్నా కామాక్షి, ఆ మీనాక్షి కళ్ళు అంత సౌందర్యవంతం. బాగా కళ్ళు తెరిచి చూస్తుంటుంది భక్తుల్ని. అనుగ్రహప్రదాత అయి అలా నిలబడి చూస్తున్నటువంటి తల్లిగా తానే నిలబడిపోయింది దేవాలయంలో. అది శిల కాదు, మూర్తి కాదు, అమ్మవారే అలా నిలబడింది. అందుకే అంత భయభక్తులతో అంత జాగ్రత్తగా చేస్తారు. ఆమె చుట్టూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు పరివేష్టించి ఉంటాయి. దేవాలయంలో ప్రవేశించి బయటికి వచ్చాకో లోపలికి వెళ్ళేటప్పుడో మీరు ప్రదక్షిణం చేస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కనపడతాయి. అంతేకాదు అక్కడ అష్టశక్తి మంటపం అని 8 శక్తుల మంటపానికి మధ్యలో అమ్మవారు విరాజమానురాలై ఉంటుంది మీనాక్షీవర దేవత. అంత శక్తివంతమైన స్థానం. అంటే అందులో ప్రవేశించడానికే అసలు ఒక అర్హత చూస్తుంది. ఆవిడ అనుగ్రహమే అర్హత. ఆవిడ అనుగ్రహంతో ఆ దర్శనం ఇస్తుంది తప్ప అసలు ఆ ఆలయ ప్రవేశం చేసి ఆవిడ దర్శనం చేయడం అంటే జీవితంలో ఒక పెద్ద సౌభాగ్యం. ఇప్పుడు అలా తీసుకొచ్చింది కాబట్టి ఏమైంది, బాహ్యంలో రక్షణ కలిగింది. మధురైలో ఒకానొకప్పుడు ఇంద్రుడు వరుణుడు కలిసి శంకరుడి యొక్క అభిషేకం చూడడానికి వచ్చారు. రోజు అభిషేకం జరుగుతుంది. కానీ ఒక్క చైత్రమాసంలో ఉండేటటువంటి పౌర్ణమి నాడు మధురైలో సుందరేశ్వర స్వామికి జరిగేటటువంటి అభిషేకం వర్ణనాతీతం. అంత గొప్ప అభిషేకం అది. అంత గొప్ప అభిషేకం జరుగుతుంటే దాన్ని మొదట చూడడానికి అధికారం ఎవరిది అంటే మధురైని పరిపాలించేటటువంటి రాజు దర్శనం చేస్తాడు. ఒకప్పుడు దేవేంద్రుడికి కోరిక పుట్టింది, నేను కూడా వెళ్ళి సుందరేశ్వర స్వామి దర్శనం చేస్తానని. తాను బయలుదేరి భూమి మీదకు వస్తున్నాడు. వెనక వరుణుడు కూడా బయలుదేరాడు, నేను వస్తానన్నాడు. వెళ్ళారు. మొట్టమొదట ప్రభువుదే అధికారం ఇక్కడ దర్శనానికి. అందుకని పాండ్యరాజు నిలబడ్డాడు, వెనక ఇంద్రుడు నిలబడ్డాడు, వెనక వరుణుడు నిలబడ్డాడు. నిలబడితే మొదట రాజు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చే లోపల ఇంద్రుడు నిలబడితే వరుణుడికి కోపం వచ్చింది. నువ్వు దేవేంద్రుడివి, నేను పశ్చిమ దిక్కుగా అధిపతిని, వరుణుణ్ణి, జలాధిదేవతని, మనిద్దరం బయట నించున్నాం. రాజు కేవలం ఒక మర్త్యుడు, భూలోకమనందు పుట్టినవాడు, ఈయన మొదటి దర్శనం చేస్తున్నాడు, ఏమిటి విశేషం అని అడిగాడు. ఇది మధురైలో మీనాక్షి పరదేవత కైలాసం నుంచి సుందరేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకుని కిందకి దింపడం వల్ల మనుష్యులకి కలిగినటువంటి విశేషమైన అనుగ్రహం. కాబట్టి వాళ్ళు చేస్తారు మొదటి దర్శనం, మనం చేయడం కుదరదు, ఆ తర్వాత చెయ్యాలన్నాడు ఇంద్రుడు. ఎందుకు నీకంత పిచ్చి, పైన శివలింగాలు లేవా, శివార్చన జరగదా, కిందకొచ్చి మధురైలోనే ఎందుకు దర్శనం అన్నాడు. ఈయనే ఒకనాడు నన్ను నా ఏనుక్కి వచ్చిన శాపాలు తొలగించాడన్నాడు. సరే ఏదో ఉగ్గబట్టుకుని ఉన్నాడు కానీ వరుణుడికి ఇష్టం లేదు. అప్పటికే ఆయనకి కడుపులో నిప్పితో బాధపడుతున్నాడు కొంచెం. సరే కొంతసేపు అయింది, ఇంద్రుడు దర్శనం చేసుకున్నాడు, వరుణుడు దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయారు. వరుణుడికి కడుపులో ఆ భావన, బాధ ఉండిపోయి, ఏమిటి పాండ్యరాజు ముందు దర్శనం చేసుకోవడం ఏమిటి, వెనక మనం ఉండిపోవడం ఏమిటని తాను జలములకు అధిదేవత కనుక సముద్రములన్నిటినీ ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్రములన్నీ పొంగి మధురై మీద పడిపోండి. అన్ని సముద్రాలు కలిసి పొంగిపోయి వరుణుడి ఆజ్ఞకి బంతులు తేలిపోయినట్టుగా పర్వతములు కూడా పైకి తేలిపోయి ఆ ప్రవాహం మధురై మీదకి వచ్చేస్తాం. అప్పటికి అభిషేక పాండ్యన్నని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏం చెయ్యాలో అర్థం కాక గబగబా దేవాలయంలోకి వెళ్ళాడు. వచ్చేస్తోంది ప్రవాహం, పర్వతములను కూడా పైకి తీసిందన్నారు. తిన్నగా వెళ్ళి శంకరుడి దేవాలయంలో నేల మీద పడి ఆయనతో గొడిగాడు, శివ మీరు తప్పెవరు రక్షిస్తారని. నేను మీతో మనవి చేసింది అదే మధురై గొప్పతనం. అమ్మవారి గొప్పతనం ఎక్కడ అంటే శంకరుణ్ణి కూడా తీసుకొచ్చి భూమి మీద నిలబెట్టింది. ఇప్పటికీ మధురైలో సుందరేశ్వరుడి దేవాలయంలోకి వెళ్ళి మన కష్టాన్ని గొడిగితే చాలు అంటారు. అందుకే విన్నాడు స్వామి. అలాగా అని వెంటనే శివలింగంలోంచి లేచి నిలబడి తన జటని పెరికి ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి 4 మేఘములు పుట్టాయి.
మేఘమునకున్న లక్షణం ఏమిటి? సముద్రంలో ఉన్న ఉప్పు నీరు తాగి తీయటి నీరుగా మార్చి తీసుకొచ్చి వర్షిస్తుంది. మీరు వెళ్ళి ఆ వరుణుడు ఏవో సముద్రాలన్నిటినీ పొంగమన్నట్ట, ఆ ప్రవాహం వస్తోందట, తాగి ఇయ్యండి అన్నాడు. ఈ 4 మేఘములు వెళ్ళి ఆయన జటలోంచి పుట్టినవి ఆ సముద్రములలో ఉన్న నీరంతా తాగేసి మొత్తం నీరెండిపోయి. వరుణుడికి కబురెళ్ళింది, నువ్వు పంపించిన సముద్రాలన్నీ ఎండిపోయాయి. సముద్రాలు ఎండిపోవడం ఏమిటి? ఇదేదో విచిత్రం, ఇది శివలీల కాదు. శివుడి సంగతి నేను చూస్తా. అంత గొప్పవాడా? ఒక్క మధురైని పాడు చేయడం కోసం నేను ప్రయత్నిస్తానని చెప్పి ఇంద్రుడి పక్కన స్నేహం ఉంది కాబట్టి మేఘములను పిలిచి మధురై నగరం అంతా మునిగిపోయే వరకు మీరు అలా వర్షిస్తూనే ఉండండి అని పంపించాడు. ఆయన ఆజ్ఞ బయలుదేరి వచ్చే మేఘాలు. మళ్ళీ రాజుగారు వెళ్ళి శివాలయంలో పడి వేడుకున్నాడు, శంకరా మీరే కాపాడాలి. మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మేఘాలు వరుణుడి యొక్క ఆదేశం మేరకు వచ్చాయి. మధురై అంతా కూడా మునిగిపోయే వరకు వర్షాలు పడతాయిట. శంకరుడు చూసి ఇత పూర్వం తన జట ఒకటి కొట్టినప్పుడు ఏర్పడిన 4 మేఘములను పిలిచి అన్నాడు, ఈసారి మీరు మధురై నగరాన్నంతటినీ ఆచ్ఛాదించండి. ఇంటి మీద కప్పు ఎలా ఉంటుందో, ఎంత వర్షం పడ్డా లోపలికి రాదో అలా మధురై నగరాన్ని మీ నలుగురు వెళ్ళి ఆచ్ఛాదించండి. ఒక వాన చినుకు పడడానికి వీల్లేదు మధురైలో. అవి 4 కూడా పైన ఆచ్ఛాదనగా నిలబడ్డాయి. అలా మబ్బులు కురుస్తూనే ఉన్నాయి. కురిసిన నీరు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. మధురైలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చక్కగా మబ్బులు పడిన వర్షాలన్నింటినీ తాగేస్తున్నాయి. 2 రోజులైంది, 3 రోజులైంది. గోవింద పట్టాభిషేకంలో 7 రోజులు ఇంద్రుడు వాన కురిపించినట్టే అయిన తర్వాత వరుణుడు అడిగాడు, ఏమైంది మధురై అన్నాడు. ఏమైంది మధురై? ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు చూడన్నాడు. పైనుంచి చూశాడు, చక్కగా ఉంది హాయిగా. అదేమిటి వర్షం పడుతోంది కదా, మబ్బులు ఎక్కడ అన్నాడు. ఇత పూర్వం నువ్వు పంపించిన సముద్రాల్ని ఏ పరమశివుడి యొక్క జటాజూటంలోంచి కొట్టినప్పుడు ఉత్పన్నమైన 4 మేఘములు తాగేశాయో ఆ 4 మేఘములే ఇప్పుడు కూడా ఆచ్ఛాదించి మధురైని కాపాడుతున్నాయి. అది శివానుగ్రహం అన్నారు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని పరుగు పరుగున వెళ్ళి సుందరేశ్వర స్వామి వారి పాదముల మీద పడి క్షమాపణ చెప్పి తన అధికారం నిలబెట్టమని వేడుకున్నాడు. అందుకే ఇప్పటికీ కూడా వాంగ్మయంలో మధురైకి ఒక విచిత్రమైన పేరుంది, 4 కప్పుల నగరము అని పిలుస్తారు. ఎందుకని అంటే 4 మేఘములు కప్పుగా నిలబడ్డాయి కాబట్టి, అచ్చూరుగా ఆచ్ఛాదనగా నిలబడ్డాయి కాబట్టి 4 కప్పుల నగరం మధురై అని పేరు ఇప్పటికీ. అంటే రక్షణ కొరకు శంకరుణ్ణి భూమి మీదకి దింపింది ఆవిడ మంగళసూత్రం కట్టించుకుని. ఆయన కట్టలేదు, ఆవిడ కట్టించుకుంది. ఎవరితో? కాముణ్ణి కాల్చిన వాడితో కట్టించుకుంది. కాబట్టి మనకి తండ్రి దొరికాడు, సృష్టి లభించింది. ఇది ఆమె యొక్క విజయం. కాబట్టి ఆ తల్లికి మనందరం రుణపడి ఉన్నాం. ఆ మీనాక్షి పరదేవత, ఆ కాంతి, ఆ పేరు కనపడగాని ఆ కేయూరహారోజ్వలాం, ఆ కేయూరములు హారముల గురించి వినపడగానే ఆమెతో మనకి ఉన్న అనుబంధం, ఆవిడ మన తల్లి, ఆవిడ అనుగ్రహం లేని నాడు మన బ్రతుకు లేదు. ఆమె శంకరుణ్ణి కూడా మన కొరకు కిందకి దింపినటువంటి తల్లి అని 2 చేతులెత్తి నమస్కరించడం కోసమని జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు మొట్టమొదట ఈ విశేషాల్ని శ్లోకాల్లోకి తీసుకొచ్చారు. అందుకని ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం. బింబోష్ఠీం అంటే బింబఫలం అంటే దొండపండు. ఎర్రటి దొండపండు ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క పెదవి అలా ఉంటుంది. అధరం అంటారు, అంటే కింది పెదవి. పై పెదవి గురించి కాదు మాట్లాడుతున్నది, కింది పెదవి అంత ఎర్రగా ఉంటుంది అని. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దీని గురించిన ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే, అమ్మ అన్న భావనతో ఆ అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించేటప్పుడు శంకర భగవత్పాదులు ఒక బాలుడిగా నిలబడి పరమ వైభవోపేతమైన స్తోత్రాన్ని మనకి అందించారు. తర్వాత మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే ధ్యానమునందు ఒక విశేషం ఉంటుంది. ఏమిటా విశేషం అంటే, మాతృత్వాన్ని ధ్యానంలో భక్తుడు ఎక్కడ అనుభవిస్తాడో తెలుసా? అమ్మవారి కింది పెదవి దర్శనంలో అనుభవిస్తాడు. ఎలా అంటే, పరమ ప్రేమ కలిగిందనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? ఏదో ఒకటి పెడు, తినరా నాన్న అంటుంది. అమ్మ అంటేనే పెట్టడం కదండి, తినమంటుంది. బిడ్డకి ప్రేమ కలిగిందనుకోండి, ఏం చేస్తాడు? అమ్మ తాగమ్మా, అమ్మ తినమ్మా అంటాడు, నైవేద్యం పెడతాడు.
అమ్మవారు ఏం చేయాలి? నేనేదో ఇంత తేనె పట్టుకెళ్ళి పెట్టి అమ్మ తాగమ్మా, అమ్మ తాగమ్మా, అమ్మ మీనాక్షి ఈ తేనె తాగమ్మా, నాకున్నని పెట్టానమ్మా అన్నాను అనుకోండి, మరి ఆవిడ ఉద్యద్భాను సహస్ర కోటి సదృశాం, ఆ అరుణ కాంతి కారుణ్యము అని చెప్పాను నేను. అంత ప్రేమ ఉన్న తల్లి ఏం చెయ్యాలి? తాగాలా వద్దా? ఇప్పుడు ఆవిడ నేను ఇచ్చినటువంటి తేనె పాత్ర పట్టుకుని తాగుతోంది. ఆవిడ తాగుతున్నప్పుడు పై పెదవి కనపడుతుందా, కింది పెదవి కనపడుతుందా? నాకు ఆవిడ తాగుతున్నప్పుడు ఆవిడ కింది పెదవి కనపడుతుంది. తాగుతోంది అనడానికి గుర్తు ఏమిటంటే ఆ కింది పెదవి పాత్రకి కిందకు వస్తుంది. దాన్ని నేను ఇంకంత వర్ణించవలసిన అవసరం ఏముందండి? రెండు కంఠంలో గుటక పడినట్టుగా తెలుస్తుంది. దీని చేత మనసు గొప్ప ఆర్ద్రతని పొందుతుంది. నా తల్లి స్వీకరించింది. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఆ భావనలో అమ్మవారు తాగారు. అమ్మ కడుక్కో అని కొంచెం నీళ్లు ఇచ్చినప్పుడు ఆవిడ ఏవి తడుపుకుంటుంది? పెదవులు తడుపుకుంటుంది. మళ్ళీ పొడి బట్ట ఇచ్చినప్పుడు పెదవులు తుడుచుకుంటుంది. అది ధ్యానమునందు ఒక యోగి అనుభవించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితికి పరాకాష్ట. అయితే ఇందులో ఒక విశేషం, అసలు నిజంగా మూకశంకరులకి కామాక్షి పరదేవత తత్వత కామాక్షి ఒకటి, మీనాక్షి ఒకటి, విశాలాక్షి ఒకటి, అన్నపూర్ణ ఒకటి కాదుగా. మూకశంకరులకి కామాక్షి పరదేవత యొక్క క్రింది పెదవిని చూశారు, అధరాన్ని, ఆ ఎర్రటి దొండపండు లాంటి పెదవిని. ఆయన శ్లోకం చెప్పవలసి వచ్చింది. అసలు ఆయనకి అలాంటి శ్లోకం ఎలా వచ్చిందో ఆశ్చర్యం. ఆర్యాశతకంలో అమ్మవారి యొక్క పెదవి గురించి ఆయన ఒక శ్లోకం చేశారు. కలమంజుల వాగనుమిత గళపంజర గత శుకగ్రహ ఉత్కంఠ్యాత్ అంబరదనాంబరంతే బింబఫలం శంబరారిణాన్యస్తం అన్నారు ఆ శ్లోకంలో. శంబరారి అంటే శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడిని వధించిన వాడు మన్మథుడు. మన్మధుడికి ఒక వాహనం ఉంది. మనకి దేవతలందరికీ వాహనాలు ఉంటాయి. మన్మధుడికి ఒక వాహనం ఉంది. ఏదా వాహనం అంటే చిలక. ఇప్పటికీ మీరు కాంచీపురం ఏకాంబరీశ్వరుడి దేవాలయానికి వెడితే ఏకాంబరీశ్వర దేవాలయంలో అద్దాల మంటపం ఉంటుంది. ఏకాంబరీశ్వర దేవాలయ అద్దాల మంటపానికి ఒక విచిత్రం ఉంది. అక్కడ ఎన్ని శివాలయాలు ఉన్నాయో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అని. అన్ని శివాలయాలు. కాంచీపురం వెడితే ఇన్ని శివాలయాలు దర్శనం చేసిన ఫలితం ఎలా అంటే ఏమన్నారంటే, ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి అద్దాల మంటపంలో ఊయలలో పడుకున్నటువంటి కామాక్షి ఏకాంబరేశ్వరుల మూర్తుల్ని చూసి అద్దంలోకి అటు ఇటు చూస్తే కాంచీపురంలో ఉన్న శివాలయాలన్నీ వాడు ఆ రోజు దర్శనం చేశాడని వాడి ఖాతాలో వేసేయమన్నారు. అయితే చిత్రం ఏమిటో తెలుసా? అద్దాల మంటపంలో ఏకాంబరేశ్వరుడు కామాక్షి పడుకున్న గది ముందు స్తంభాలుంటాయి. ఆ స్తంభాలలో చిలకల మీద రతీమన్మథులు ఉంటారు. చూసి తీరాల శిల్పాన్ని. అక్కడ ఇక్షుదండాన్ని పట్టుకొని ఆ ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ ఇక్షుదండం పట్టుకుంటాడు. ఆ పూలతో చేయబడినటువంటి ధనస్సుని కూడా పట్టుకుంటాడు. ఆ పూల బాణాలు వేస్తుంటాడు. ఆ తుమ్మెదలతో చేసినటువంటి వింటి నారి ధన పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ, పూల ధనస్సు, వింటినారి తుమ్మెదలతోటి పూల బాణములు మన్మధుడివి. ఆ చిలకల మీద కూర్చుని రతీమన్మధులు ఇద్దరు ప్రయాణం చేస్తూ ధనస్సుకి ఎక్కువ పెట్టి బాణాలు వేస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడి ఉంటుంది. అది నిజంగా ఎంత గొప్పగా చెక్కాడురా అనిపిస్తుంది. అలాగే మధురైలో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. మీ చేత ధ్యానం చేయిస్తాయి అవి. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ బిడ్డల్ని పోషించుకోవడానికి చేత్తో ఒక బుట్ట పట్టుకొని ఆమె ఏదో అందులోకి కొన్ని గింజలు పట్టుకొని అమ్మకం కోసం వెళుతూ ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించాలి. ఆమె దగ్గర 6 పిల్లలు ఉంటారు. 6 పిల్లలు ఆ శిల్పంలో ఎక్కడున్నారో చూపించడానికి మీకు 1 గంట సేపు పడుతుంది. 1 గంట పడుతుంది. ఇలా చూడగానే తెలియదు అసలు. అలా తెలియడానికి వీలు లేకుండా చెక్కాడు శిల్పి. మీరు ఎంతో జాగ్రత్తగా వెతికితే దొరుకుతారు 6 పిల్లలు. ఇదిగో 6 పిల్లల తల్లి అందుకు బుట్ట పట్టుకుని ఎడుతోంది. అన్నం సంపాదించుకొచ్చి పిల్లలకి పెట్టుకోవడానికి ఏం చెప్పడానికి.
అయితే విచిత్రం ఏంటంటే గోరు గోరు కొద్దిగా పెరిగిన గోరు కొద్దిగా తరిగిన గోరుతో సహా శిల్పాలు అంత గొప్పగా చెక్కాడు శిల్పకళ. మధురై మధురై అంతే ఇంతే. ఆ మధురై ఒక శిల్పం చూడ్డానికి గంటసేపు పడుతుంది. అంటే మధురై చూడ్డానికి ఎన్నాళ్ళు పడుతుంది? అసలు నిజంగా మధురై ఎంత అనుభవించాలంటే అంత గొప్ప మధురై. కాబట్టి మన్మధుని యొక్క వాహనం చిలుక. మళ్ళీ వెనక్కి రండి, నేనేదో ఏకాంబరేశ్వరుడు, దేవాలయం, స్తంభం, చిలకలు ఇవన్నీ చెప్పాను. ఆ చిలక ఓసారి తప్పిపోయింది. వాహనాలు కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటాయి కదండి, ఎవరో పట్టుకుపోతుంటారు. మన వాహనం అనుకోండి, దానంతట అది వెళ్ళిపోదు. నేనేదో దాన్ని ప్రారంభం చేసి ఎక్కి వెళ్ళిపోతే వెళ్తుంది తప్ప, దాన్ని ఎత్తుకుపోవాలంటే ఇంకోటి ఎవరో దాన్ని తీసుకుపోవాలంతే తప్ప. కోటేశ్వరరావు ఎలాగో ఇవాళ రాత్రి ఇంట్లోకి వెళ్ళిపోయాడు, రేపు పొద్దున్న 10 గంటలకు కానీ కిందకి రాళ్లే మళ్ళీ. ఈలోగా నేను అలా మా చుట్టాలింటికి వెళ్ళి వస్తానని అదేం వెళ్ళదుగా. వాహనం తనంత తాను వెళ్ళిపోదు. కానీ దేవతల వాహనాలు అలా కాదు, అవి ప్రాణంతో ఉంటాయి. అందుకని అది ఎటు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయిందో. ఒకసారి చిలక కనపడలేదు. చిలక కనపడలేదు, వెతుక్కుంటూ తిరుగుతున్నాడు మన్మధుడు. ఆ చిలకని పిలుస్తూ తిరుగుతున్నాడు. ఒక చోట చిలక పలుకు అంటారు కదా, అలా తన చిలక పలుకు లాంటి పలుకు ఒకటి వినపడింది. ఎక్కడ? కలమంజుల వాగనుమిత గళపంజర గత సుఖగ్రహోత్కంఠ్యాత్. అమ్మవారి మేడ. ఆ మేడలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అమ్మవారు ఏదో అవ్యక్త మధుర ధ్వని, అంటే అది మాట కూడా కాదు, హా అన్నట్టుగా అంది. అంటే అది తన చిలక పలుకే అని అర్థమైంది. తన చిలక ఎక్కడుంది ఇప్పుడు? పంజరంలో దాచేశారు. పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పంజరంలో పెట్టేస్తారు. ఏ పంజరంలో పెట్టేసింది అమ్మవారు? తన కంఠంలో పెట్టేసుకుంది. ఇప్పుడు అమ్మవారి కంఠం అనేటటువంటి పంజరంలో మన్మధుడి చిలక కూర్చుని చిలక పలికితే ఎలా ఉంటుందో ఆవిడ పలుకు అలా ఉంది. ఇప్పుడు అమ్మ, నా చిలకని నీ కంఠంలో పెట్టేసుకున్నావు, నా చిలక నాకు ఇచ్చేయంటే నేను నీ దొంగతనం చేశానా అంటుంది. పైగా మహాభక్తుడు మన్మధుడు. అలా ఎలా అడుగుతాడు అమ్మవారిని? అడగలేడు. అలాగని అడగకుండా ఊరుకుంటే వాహనం లేదు. దేవతలు మళ్ళీ ఇంకో వాహనం తెచ్చుకోవడాలు అలా ఉండవు వాళ్ళకి. అందుకని ఎలా ఇప్పుడు ఆ వాహనం మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి, ఎలా బయటికి తెప్పించాలి ఆ వాహనాన్ని ఆలోచన చేశాడు. ఓ పని చేద్దాం, చిలక్క అత్యంత ప్రీతిపాత్రమైంది ఏమిటి? దొండపండు. దొండపండు ఎర్రగా ఉంటుంది. దొండపండు అక్కడ పెట్టారనుకోండి, చిలక చటుక్కుని వచ్చి కొరుకుతుంది. ఇప్పుడు తన చిలక ఎదురుగుండా కనపడింది అనుకోండి, అమ్మ నా చిలకని ఇచ్చేవా నచ్చి చూపించి. అందుకని ఆయన ఏం చేశాడంటేట, మన్మధుడు ఒక ఎర్రటి దొండపండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేట అమ్మవారికి. అదే అమ్మ నీ పెదవయింది. ఎందుకంటే మన్మధుడు తన చిలకని బయటికి తెచ్చుకోవాలనుకున్నాడు. నిజానికి చిలక లేదు కంఠంలో. ఆవిడ కంఠంతో మాట్లాడితే మన్మధుడి వాహనమైన చిలక పలుకులా ఉంటుంది. ఇది మాట కాదు, ఒక ధ్వని. హా అందనుకోండి, అది అంత మధురంగా ఉంటుంది అని మూకశంకరులు అమ్మవారి యొక్క క్రింది పెరివి గురించి అంత గొప్ప వర్ణన చేశారు. కాబట్టి బింబోష్ఠీం, అసలు రహస్యం ఏమిటంటే ఆవిడ యొక్క పెదవిని దర్శనం చెయ్యడము అంటే అది వాక్కులకు స్థానం. ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషంగా సరస్వతీ కటాక్షాన్ని పొందడం. 2 యోగి తాను ఏ పదార్థాన్ని పరదేవతకి ఇచ్చాడో పరదేవత దాన్ని స్వీకరిస్తూ ఉండగా పాత్ర చేత ముక్కు అవి కప్పబడిన నిజానికి కింది పెదివి మాత్రమే దర్శనము. అది యోగి బిడ్డడై రమించేటటువంటి సన్నివేశం. కాబట్టి బింబోష్ఠీం స్మిత దంత పంక్తి రుచిరాం. ఎంత పొదుపుగా వాడతారో. అందుకే శంకరాచార్యుల వారి గురించి ఓ మాట చెప్తారు పెద్దలు. అత్యంత పొదుపరి అయిన ఇల్లాలు ఈ నెలలో జీతం చాలా తగ్గిపోయిందే, చాలా తక్కువ జీతం, అవి ఇవి ఎక్కువ కూరలు అవి అడక్కో, ఇదో జాగ్రత్తగా సరిపెట్టు అంటే వంకాయలు పట్టరండి పొట్లకాయలు పట్టరండి అని అనకుండా, కానీ ఏదో ఒకరోజు పాటోళీ చేసి ఒకరోజు పచ్చి పులుసు చేసి రోజూ తిన్న పదార్థాల కన్నా రుచిగా ఉన్నాయా అన్నట్టుగా తక్కువ ద్రవ్యంతో అత్యంత పొదుపరితనంతో భర్తని తృప్తిపరచగలిగిన భార్య ఎలా ఉంటుందో శంకరాచార్యుల వారి అక్షరాలు వాడుకోవడం అంత పొదుపరితనంగా ఉంటుందంటే. అంత భావస్ఫోరకంగా అంత అద్భుతంగా వాడతారైన పదాలని. అందుకే శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఒక అక్షరం తీసి అక్షరాన్ని పెట్టడం కుదరదు అంటారు. స్మిత దంత పంక్తి రుచిరాం. స్మిత అంటే చిన్న నవ్వు నవ్వుతోంది ఆవిడ. ఆ
ఆ చిన్న నవ్వు నవ్వినప్పుడు విచ్చుకోకుండా విచ్చుకున్నాయి పెదవులు. ఏదో పెదవులు బాగా విచ్చుకున్నాయి అనుకోండి, ఏదో వికటాట్టహాసం మహిషాసురుడిని సంహరించేటప్పుడు నవ్వినట్టు ఉంటుంది. అప్పుడు మనం ఎదురుకుండా నిలబడలేము, భయం వేస్తుంది. ఆవిడ అసలు నవ్వకుండా అని కూర్చుంది అనుకోండి, మహారాజ్ఞి తెల్లవారు లేస్తే కష్టాలు సుఖాలు ఆవిడికే చెప్పుకోవాలి మనం. అమ్మవారు ఏమిటో మూతి బిగించు కూర్చుంది, ఆవిడంతా సరైనటువంటి స్థితిలో లేదేమో, ఇప్పుడు ఎందుకు లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళడం అంటాం. అలా కాకుండా ఆవిడ పెద్ద నవ్వు నవ్వకుండా, అలాగని పెదవులు మూసుకుని కూర్చోకుండా, ఆ దంతముల పంక్తి కనపడకుండా ఆవిడ ఒక చిరునవ్వు నవ్వుతోంది అనుకోండి, అప్పుడు ఇది మంచి సమయం, అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం మంచి మాటలు 4 చెప్పుకుందాం, తల్లి మన ఆపద తీరుస్తుందని చెప్పి గబగబా భక్తులు పరిగెడతారు. అందుకనిట ఆవిడ నిలబడినప్పుడు ఎలా నిలబడిపోయిందంటే, స్మిత దంత పంక్తి రుచిరాం, నిజంగా మీరు ఆ దర్శనం చెయ్యాలి మధురైలో, అలాగే నిలబడింది ఆ తల్లి. స్మిత అంటే చిన్న చిరునవ్వు, అది పరిశుద్ధమైనటువంటి చిరునవ్వు. పెదవులు విచ్చుకోకుండా నవ్వితే దాని చేత ఇక్కడ బుగ్గల్లో చిన్న మార్పు వచ్చి చిన్న సొట్ట పడితే దాని వలన ముఖంలో ప్రసన్నత్వం అంతా కూడా ప్రతిబింబిస్తే దాన్ని స్మిత అంటారు. చిన్న నవ్వు నవ్వింది అని. ఆ చిన్న నవ్వు వెనక శుద్ధత్వము, మాతృత్వము అన్నిటినీ మించి మనం స్వాతంత్ర్యంతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను అనుగ్రహించవా అమ్మా, నన్ను కాపాడవా అమ్మా అని కష్టం చెప్పుకోవడానికి వీలుగా ఒక మహాసామ్రాజ్ఞి అలా నిలబడింది పరిపాలకురాలు. అది ఆమె యొక్క నవ్వుకున్నటువంటి సౌందర్యం, అది మీనాక్షి యొక్క నవ్వు. ఇందులో విశేషం ఏమిటంటే, ఆ చిరునవ్వు నవ్వుతున్నటువంటి అమ్మవారి ముఖమండలాన్ని మనసులో మీరొక్కసారి దర్శనం చెయ్యగలిగారనుకోండి, అలా దర్శనం చేసినటువంటి ఉత్తర క్షణంలో మనసు ఎంత శాంతిని పొందుతుందో. 2, ఆవిడ అనుగ్రహమునకు పాత్రులవుతారు. 3వ విశేషం ఇంకొకటి ఉంటుంది. నిజానికి దాన్ని పోల్చడానికి ఇంకేం ఉండదు. దాన్ని పోల్చడానికి ఏం చేస్తారంటే, అవకాశం ఇంకేమీ లేక రెండింటిని తీసుకుంటారు. పద్మంతో పోలుస్తారు, లేకపోతే పౌర్ణమి చంద్ర బింబాన్ని తీసుకుంటారు. తీసుకుని రెండిటితో పోలుస్తారు. నిజానికి లోకంలో ఒక విశేషం ఉంది. ధ్యానంలో చిరునవ్వు నవ్వుతున్నటువంటి అమ్మవారి ముఖమండల దర్శనం చేసేటటువంటి యోగి ఆ దర్శనానుభూతిని పొందినప్పుడు శ్వాసనలు పీల్చి ఆనందంతో తన్మయావస్థకి లోనైపోతాడు. ఎందుకని అంటే పద్మ ప్రభాభాసురాం అని శంకరాచార్యులు వారి అంటారు. ఆమె శరీరం అంతా పద్మ సుగంధం వస్తుంది. ఆ చిరునవ్వు నవ్వుతున్న ముఖమండలాన్ని దర్శనం చేయడానికి అలవాటు పడిపోవడం ఎలా ఉంటుంది అంటే, నల్లమందుకు అలవాటు పడిపోయిన నెమలిలా ఉంటుంది. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే, నెమలికి అంతకుముందు నల్లమందు అలవాటు లేదు. ఒక గడుసు వ్యక్తి ఏం చేశాడంటే, ఒక రోజు ఉదయం 11 గంటలకి నెమలి అలా దగ్గరికి వస్తే ఓ నల్లపూసంత నల్లమంది ఎట్టాడు. అది ఆ నల్లమందు తింది. ఆ నల్లమందు నాడీ మండలానికి ఉత్ప్రేరకంగా పనిచేయడానికి అలవాటు పడింది. మరునాడు 11 అయ్యేటప్పటికీ ఇంకా అది ఉండలేకపోయింది. గబగబా వచ్చి మళ్ళీ ఆ నల్లమందు కోసం చుట్టూ తిరిగింది. ఇంకా వారం రోజులు తిన్న తర్వాత ఇంకా దాని పరిస్థితి ఎలా ఉంటుందో నేనేం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఆ నల్లమందు లేకపోతే అది బతకలేదు. అలా అమ్మవారి యొక్క చిరునవ్వుతో కూడుకున్న ముఖమండల దర్శనం చెయ్యడానికి అలవాటు పడినటువంటి సాధకుడు అసలు అమ్మవారి ముఖమండలాన్ని అలా దర్శనం చెయ్యకుండా పూజ పూర్తి చెయ్యలేడు. ఆ దర్శనంలో ఆ పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అన్నిటినీ మించి ఆ నవ్వు ఎంత శుద్ధంగా ఉంటుంది అంటే, అసలు దాన్ని వర్ణించడానికి లోకంలో ఉపమానం లేదు. ఆ నవ్వు అనుభవించాలంటే ఆ మనసులో, ధ్యానంలో ఆ నవ్వు, ఆ సౌందర్యం, ఆ కాంతి, ఆవిడ అనుగ్రహం, బిడ్డన్ని చూస్తున్నప్పుడు ఆవిడ నవ్వినటువంటి ఆ నవ్వులో ఉన్నటువంటి ఆనందం, అది అనుభవించవలసిందే తప్ప అవ్యక్తం. ఆ నవ్వేదో ఆ వచ్చిన వాళ్ళని చూసి కృతకంగా నవ్విన నవ్వులాగో, ఏదో పలకరించడానికి నవ్విన నవ్వులాగో అలా ఉండదు. దాని యొక్క పవిత్రత, ఆ నవ్వు వెనక ఉన్న పవిత్రత చెప్పడానికి లోకమునందు అసలు ఉపమానము లేదు. అందుకే మూకశంకరులు మందస్మిత శతకం అని చేశారు. అమ్మవారి చిరునవ్వు కనపడింది ఆయనకి. అది ఎలా చూశారు ఆయన?
అభిముఖంగా కాదు చూసింది. ఆయన ఇలా కూర్చున్నారు, కామాక్షి ఇలా నడుస్తోంది. ఆగి తాంబూలపు పిడచ పెట్టింది. ఆయన ఇలా పైకి చూశారు, ఆవిడ చిరునవ్వు కనపడిందో పక్క నుంచి. ఎంత పవిత్రంగా ఎంత శుద్ధంగా ఉంటుందో చెప్పారు ఆయన. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. స్మితమంజరి, ఆయన కూడా స్మిత శబ్దం వేశారు. అది ఎంత గొప్పగా ఉంటుందంటేట చిరునవ్వు. అసలు ఆవిడ నవ్విన నవ్వుని లోకంలో ఇంకేదైనా పవిత్రమైన వస్తువుతో పోల్చవచ్చా అని ఆలోచించారు మూకశంకరులు. పీయూషం, అది అమృతంలా ఉంటుందా చిరునవ్వు, అందామా? దాన్ని దేవతలందరూ తాగేశారు, రాహువు కేతువు కూడా తాగేశారు. అంతమంది దేవతలు తాగేసిన అమృతం ఎంగిలైపోయింది. దానికి అమ్మవారి చిరునవ్వుకి పోలిక. అంత పవిత్రమైన చిరునవ్వుకి కుదరదమ్మా, అమృతం పనికిరాదు నీ చిరునవ్వుకి, తీసేశాను. మరేం చేస్తావు? సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే, పాల సముద్రంలా ఉంటుంది నీ చిరునవ్వు. పాల సముద్రం ఎంత తెల్లగా ఉంటుందో నీ నవ్వు అంత శుద్ధంగా ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుంది. అందాం అనుకున్నాను కానీ అమ్మా కుదరదు, అది వద్దులే. ఎందుకొద్దు అమ్మా? పాల సముద్రంలో మందర పర్వతం పడేశారమ్మా, విష్ణువు అడుగున పడుకుని మోశారమ్మా, దేవతలు దానవులు వాసుకుని తీసుకొచ్చి మందర పర్వతానికి చుట్టి తలా దాని తోక పట్టుకుని తిప్పారమ్మా. అది బాధ తట్టుకోలేక విషం విడిచిపెట్టిందమ్మా. ఈ పర్వతం తిరిగితే ఆ పాల సముద్రం చర్చస్ అని చప్పుడు చేస్తూ నురగల కక్కిందమ్మా. దేవతలు దానవులు పర్వతం పెట్టి పాము చుట్టి మధించినటువంటి ఒక సముద్రానికి నీ నవ్వుకి పోలిక. నీ నవ్వును అలా ఎవరైనా చిలకగలరా? కాబట్టి పాల సముద్రంతో నీ నవ్వుని ఎలా పోల్చను? కుదరదులే. పోన్లే, గంగ అంత గొప్పది అంటానమ్మా. ఎందుకంటే గంగ సకల పాపహారిణి. ఆ గంగని తలుచుకుంటే చాలు పాపాలు పోతాయి. కాబట్టి గంగతో పోలుస్తా నీ చిరునవ్వు. అమ్మ వద్దులే, పోల్చను. మళ్ళీ దానికేమైంది? మళ్ళీ గంగమ్మతో పోల్చడానికి ఏం అభ్యంతరం వచ్చింది నీకు? మాహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే. ఆ గంగ ఒకప్పుడు ఆకాశంలోంచి కింద పడుతున్నప్పుడు పరమశివుడి వంక చూసి ఏమిటో పెద్ద జటాజూటం పెట్టి నించున్నాడు, నన్ను పట్టుకోగలను అనుకుంటున్నాడు, మొనగాడు ఈడ్చేస్తాను పాతాళలోకానికి అని అహంకరిస్తే పరమశివుడు తన యొక్క జటాజూటంలో కట్టేస్తే ఎన్నాళ్ళైపోయినా కింద పడక అహంకారం పోయి అలా ఉండిపోయి. అంత అహంకారంతో పడిన గంగకి ఇంత పవిత్రమైన నీ చిరునవ్వుకి పోలిక. అందుకని గంగమ్మని కూడా చెప్పలేదు. మహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే. కాబట్టి మరి ఏం చేస్తావు? సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ. అమ్మా గుర్తొచ్చి, చంద్రబింబం ఎలా ఉంటుందో అంత చల్లగా, అంత పవిత్రంగా, అంత అమృతం ఒలుగుతూ ఉంటుందమ్మా నీ చిరునవ్వు. అమ్మ వద్దులే, అది కూడా వద్దు. అదే మళ్ళీ చంద్రబింబానికి ఏమైంది అంటే, అమ్మ చంద్రుడు అంత గొప్పవాడు నిజమే కానీ అమ్మ పర్వదినాల్లో రాహువు కేతువు పట్టుకుంటారమ్మా, గ్రహణం వస్తుంది. రాహువు కేతువు పట్టుకునే చంద్రబింబం ఎక్కడా? నీ చిరునవ్వు ఎక్కడా? ఎలా పోల్చనమ్మా? వద్దులే. మరి ఏం చేస్తావైతే? కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మ నీ చిరునవ్వు ఒక ఉపమానం చెప్పడానికి ఈ సమస్త బ్రహ్మాండములలో వేరొక వస్తువు లేదు, దానికి అదే సాటి. అంటే అమ్మవారి చిరునవ్వు ఎంత శుద్ధంగా, ఎంత పవిత్రంగా ఉంటుందో చెప్తారు. అందుకే ఎక్కడ అమ్మవారు చిరునవ్వు నవ్వినా వెంటనే ఒక విశేషణం వేస్తారు. అందుకే ఏదో తృణవంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఆ మధ్యలో గడ్డి పరక పెట్టి మాట్లాడుతున్నటువంటి సీతమ్మ ఒక శుద్ధమైన నవ్వు నవ్వింది. ఎలా అంటే అదేదో అవతల వాళ్ళని పరిహాసం చేస్తున్నట్టు కాదు. బిడ్డన్ని చూసి తల్లి నవ్విన నవ్వు ఎంత పవిత్రంగా, ఎంత శుద్ధంగా ఉంటుందో మీనాక్షి పరదేవత నవ్వేటటువంటి ఆ చిరునవ్వు అంత అందంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మూకశంకరులంతటి వారు నేను వర్ణించలేనమ్మా, ఉపమానం వేయలేనమ్మా అంటే శంకర భగవత్పాదులు గడుసుతనంగా 2 అక్షరాలు వేసి వదిలిపెట్టారు, స్మిత అన్నారు. నేనేం చేయాలి? ఇంతకన్నా ఇంకేం చెప్పను?
కాబట్టి కొన్ని కొన్ని లోకంలో ఏమిటంటే ఒకసారి చూసి అనుభవించాలి. ఓసారి ఆ మీనాక్షి పరదేవత దేవాలయానికి వెళ్ళి మధురైలో ఆ అమ్మవారి యొక్క చిరునవ్వులను అనుభవించి ఆనందించాలంతే. మనుష్య జన్మ ఎత్తిన తరువాత మిగిలిన ప్రాణులు అనుభవించలేనివి, మనం అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి. అవి అనుభవించడానికి ఏదొచ్చినా అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కాబట్టి మధురై వెళ్ళి జీవితంలో ఈ లోకానికి వచ్చి పరిపాలన చేసి తాను ఒక మూర్తిగా నిలబడింది తప్ప నిజానికి అది విగ్రహం కాదు. అటువంటి తల్లి రాత్రింబవళ్ళు చిరునవ్వు నవ్వుతూ నిలబడితే వెళ్ళి బిడ్డగా ఆ నవ్వును అనుభవించలేకపోయానంటే దానికి ఏ కారణం చెప్పినా అతుకుతుంది అని నేను మాత్రం అనుకోవట్లేదు. కాబట్టి స్మిత, కాబట్టి బింబోష్ఠీం స్మిత దంత పంక్తి రుచిరాం. విశేషం ఏమిటంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వినప్పుట ఏదో అడ్డు పెట్టినటువంటి తెర పైకి ఇలా ఎత్తితే లోపల ఉన్న దంతపంక్తి కనపడినట్టుగా చిన్న చిరునవ్వు నవ్వినప్పుడు కనపడకుండా ఆ పై దంతముల వరుస కింది దంతముల వరుస కొద్దిగా కనపడ్డాయిట. కనపడితే అవి ఎలా కనపడ్డాయి? ఏదో దంతములలా కనపడలేదు, దంతముల కాంతి కనపడింది తెల్లగా. అది ఎలా? వెనక ఏదో తెల్లటి వస్తువు ఉందనుకోండి, ముందు ఎర్రటి వస్తువు ఉందనుకోండి, ఎర్రటి వస్తువులోంచి తెల్లటి వస్తువు కనపడడం తేలిక. లేత రంగులోంచి లేత రంగు కనపడదు, ముదురు రంగులోంచి లోపల ఉన్న తెలుపు రంగు బాగా కనపడుతుంది. లేత రంగు, పెదవులు ఎర్రగా అడ్డున్నాయి, కొద్దిగా విచ్చుకుంటే లోపల మల్లె మొగ్గల్లా తెల్లటి దంతపంక్తి ఉంది. ఇప్పుడు ఆ దంతపంక్తి యొక్క కాంతి కనపడుతోంది. అది దంతపంక్తి రుచిరాం. అసలు నిజానికి అవి దంతములు, కానీ యథార్థములకు అవి దంతములు కావు, అవి మాతృకావర్ణములు. సంస్కృత భాష అంతా కూడా ఏ అక్షరములలోంచి ఉత్పన్నమవుతుందో అవి 32 అక్షరములు. ఆ 32 అక్షరములు 16 అక్షరములు పై దంత పంక్తిగా, 16 అక్షరములు కింద దంత పంక్తిగా ఉంటాయి అమ్మవారికి. అంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఏమిటంటే, ఈ చిరునవ్వు నవ్వుతున్నప్పుడు అమ్మవారి యొక్క పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి పైదంత పంక్తిలోని 16 దంతములు, కింద పంక్తిలో ఉన్న 16 దంతముల యొక్క కాంతి కనపడినంత మాత్రము చేత ఆ వ్యక్తికి సరస్వతి కటాక్షము కలుగుతుంది. ఎందుకంటే అవి మాతృకావర్ణములు కనుక. ఆ తల్లి యొక్క చిరునవ్వుని అనుభవించినటువంటి వాడు ఈ లోకములో ఇది మాత్రమే పొందుతాడు అని నిర్ధారించడం సాహసం. ఆ తల్లి ఏదైనా కటాక్షించగలదు చిరునవ్వుతో. అందుకే అంత గొప్ప చిరునవ్వు కలిగినటువంటి తల్లి అని చెప్పడం కోసం బింబోష్ఠీం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం. సాధారణంగా అమ్మవారు అనేటప్పటికీ మనం ఎర్రటి బట్ట కట్టుకున్నటువంటి తల్లిగా ఊహ చేస్తాం. ఎందుకంటే అరుణారుణమైనటువంటి వస్తువు కట్టుకుని ఉంటుంది అని. రక్తాంబరాం రక్తవర్ణాం రక్తమాల్యాంబరధరాం అని ఎర్రటి మాలలు వేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఉంటుంది అని. కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు పచ్చటి బట్ట కట్టుకున్నది అన్నారు. పచ్చటి బట్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే అదొక రంగు, ఆ రంగు పట్ల ఆమెకి ప్రీతి ఉన్నది అని అర్థం కాదు. మనకి దేవతా స్వరూపాలు ధరించేటటువంటి బట్టల వెనక కూడా ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వము లేకుండా ఉండదు. స్వామి హనుమ ఉన్నారనుకోండి, ఎప్పుడు తెల్లటి వస్త్రాలు కట్టుకుంటారు. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అని. పరమశివుడు ఉన్నాడనుకోండి, తెల్లటి బట్ట కట్టుకుని ఉంటాడు. సరస్వతీదేవి ఉందనుకోండి, తెల్లటి బట్ట కట్టుకుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అని. సాధారణంగా జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి స్వరూపాలు అన్నీ తెల్లటి బట్ట కట్టుకుంటాయి. అసలు మీరు రక్షించమని అడగవలసిన అవసరం లేకుండా ఎవరిని చూసినంత మాత్రం చేత, ఎవరిని స్మరించినంత మాత్రం చేత, ఎవరి నామము ఉచ్చరించినంత మాత్రము చేత, ఎవరి స్తోత్రమును పలికినంత మాత్రము చేత, ఎవరి రూపాన్ని భావన చేసినంత మాత్రం చేత, ఎవరిని మనసులో స్మరించినంత మాత్రము చేత రక్షణ కలుగుతుందో, రక్షణ భారమును స్వీకరిస్తారో వారు పచ్చబట్ట కట్టుకుంటారు.
అది శాస్త్రము యొక్క ప్రతిపాదన. అందుకే చూడండి, విష్ణువు పీతాంబరధరుడు. అందుకే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం అని ఆయన్ని వర్ణిస్తూ పీతాంబరధరం, పసుపచ్చటి బట్ట కట్టుకుని ఉంటాడు అంటారు. ఎందుకని అంటే స్వామి నన్ను రక్షించండి అని అడగవలసిన అవసరం లేదు. రక్షించడము తన కర్తవ్యంగా ఎవరు నిలబడతాడో వాడు పీతాంబరం కట్టుకుంటాడు. మీరు అందుకే చూడండి, గజేంద్ర మోక్షణ ఘట్టంలో అసలు నన్ను వీళ్ళు రక్షించాలి అని పేరు చెప్పలేదు, రూపం చెప్పలేదు. గజేంద్రుడు ఏ పేరు చెప్పకుండా పిలిచాడు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరం వెళ్ళాలి ఇప్పుడు? ఎవరిని పిలుస్తున్నాడు? తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. ఒక రూపం గాని, ఒక ఆభరణం గాని, ఒక పేరు గాని ఏమీ చెప్పల. అదిగో ఆ పరబ్రహ్మం వచ్చి నన్ను కాపాడాలి. ఎవరిని పిలుస్తున్నాడు? అందరూ కూర్చున్నారు. ఆయన పేరు కానీ ఆయన వర్ణన కానీ ఏమీ లేకపోయినా విష్ణువు బయలుదేరారు. ఎక్కడి నుంచో అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృతర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సంరంభియై. ఎందుకు బయలుదేరాలి మరి ఆయన? అంటే స్థితికార శక్తి అంటారు. స్థితికారుడు అంటే ఎప్పుడూ రక్షణ చేసేటటువంటి కర్తవ్యాన్ని భుజాల మీద పెట్టుకున్నవాడు. ఆయనకి తప్పదు, ఆయన వెళ్ళాలి. అది ఎలా ఉంటుంది అంటే, మీరు చూడండి, ఒరే పిల్ల పెళ్లి దగ్గరికి వచ్చేస్తోందిరా, ఆలస్యం చేస్తే ఇబ్బందిరా, నా మాట విను. 15 రోజులు 20 రోజులు ముందుగా మనం శుభలేఖలు వేసేస్తే ఆ వచ్చేవాళ్ళు తగిన ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంకా సమయం ఉంది కదా నాన్నగారండి, ఇంకా సమయం ఉంది కదా నాన్నగారండి అని కూర్చోకురా. మంచి రోజు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేశాంగా, నా మాట విను, ఈ శుభలేఖ పట్టుకెళ్ళి ఇచ్చేసి రారా ముద్రణాలయంలో అంటాడు కొడుకుని తండ్రి. నాన్నగారండి ఏదో మంచి విషయం చూస్తున్నానండి నేను ఆ ఎదురుకుండా దూరదర్శనంలో, వదిలిపెట్టేయండి నాన్నగారండి, రేపు వెళ్తాను నాన్నగారండి అంటాడు. వాడు కొడుకుని పిలిస్తే వెళ్ళలేదు, చిన్న కొడుకుని పిలిస్తే వెళ్ళలేదు, ఇంట్లో సేవకుడిని పిలిస్తే ఏదో పని ఉందన్నాడు, వాడు వెళ్ళలేదు. అప్పుడు ఏం చేయాలి? ఆయనే బయలుదేరాలి. ఎందుకని? అది ప్రధానం, అది ముఖ్యం. ఆ ముఖ్యమైన పనికి ఎవడు వెళ్ళనప్పుడు ఆయనే బయలుదేరుతాడు తప్ప వాడు చేయలేదని ఈయన చేయకుండా ఉండడానికి మాత్రం వీల్లేదు. వాళ్ళు ఎవరు చేయలేదండి, అందుకు శుభలేఖలు వేయలేదండి, మీకు ఆలస్యంగా వేసామంటే ఒప్పుకుంటారా? మా పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి, మా చిన్న అబ్బాయి వెళ్ళలేదు, బుద్ధి ఉందా లేదా, వెళ్ళకపోతే నువ్వు వెళ్ళాలంట. ఇప్పుడు ఎక్కడ వస్తాం? ఎక్కడ దొరుకుతాయి? రమ్మంటే ప్రయాణపు ఏర్పాట్లు అంటారు. అలా స్థితికర్త లక్షణమేమి, స్థితికర్త కర్తవ్యమేమి అంటే, ప్రధానంగా పచ్చటి బట్ట కట్టుకున్నాడు అంటే పరమమంగళప్రదుడు, ఎప్పుడూ కూడా నీ యొక్క రక్షణకి ఆయన హేతువై ఉన్నాడు అని గుర్తు. ఆ భగవంతుడికి స్త్రీ పురుష స్వరూపం ఉంటుందా? స్త్రీ పురుష నపుంసకమూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నందియుతానకు విభుతలంటూ. అదే విష్ణువు స్త్రీ రూపాన్ని ధరించి నారాయణీ స్వరూపంతో మన యొక్క రక్షణ కర్తవ్యాన్ని తన భుజాల మీద పెట్టుకుంటే ఆ స్త్రీ స్వరూపమే మీనాక్షి పరదేవత. అందుకని పట్టుబట్ట కట్టుకుంది, పసుపచ్చటి పట్టుబట్ట. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. ఆమెని స్మరించడం, ఈ పంచరత్నాలు చదువుకోవడం, ఒక్కసారి మనసులో ఆమె నామాన్ని చెప్పడం, ఆమె రూపాన్ని భావన చెయ్యడం, ఆమెని స్తోత్రం చెయ్యడం అన్ని ఉపద్రవముల నుండి మనల్ని రక్షించడానికి కారణమవుతుంది. కాబట్టి ఆ విషయం చెప్పడం కోసం ఆమె స్థితికార శక్తిగా నిలబడి సర్వకాలముల యందు భక్తుల యొక్క ఆపదని పోగొట్టగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపము సుమా. ఒకప్పుడు మధురై క్షేత్రంలో ఏమైందంటే, ఈ విశ్వాసమునకు చెందనటువంటి వారు కొందరు అమ్మవారి దేవాలయాన్ని అంతటినీ కూడా పడగొట్టేస్తాం, ఇదంతా కూడా ఏమిటి పెద్ద మీనాక్షి దేవాలయం ఏమిటి, ఈ హడావిడి ఏమిటి, జనం ఏమిటి, భక్తులు ఏమిటి, ఈ అలజడి ఏమిటి అని చెప్పి దేవాలయాన్ని పడగొట్టేయడానికి ఏర్పాట్లు చేశారు. చేసి మరునాడు ఉదయం వచ్చి ఆలయాన్ని పడగొట్టబోతున్నారు. వాళ్ళు మంచి అధికారంలో ఉన్నవాళ్ళు.
సామాన్యులు వెళ్ళి అడ్డేం చెప్తారు, అందరూ ఏడుస్తూ నిలబడ్డారు. అయ్యో, ఇంత గొప్ప దేవత కైలాసం నుంచి పరమశివుణ్ణి తీసుకొచ్చింది, అటువంటి తల్లి దేవాలయం పడగొట్టేయడమా అని గుణపాలు ఎత్తి పొడవబోయారు. అంతే, గుణపం ఎత్తేటప్పటికి నెత్తురు కక్కుకుని ఎంతమంది వచ్చారో అంతమంది శరీరాలు వదిలిపెట్టేశారు. వాళ్ళు అమ్మ దేవాలయం నిలబడాలని కోరుకున్నారంతే, వాళ్ళేం దెబ్బలాటకెళ్ళలేదు. వెంటనే వాళ్ళ కోరికను అనుసరించి రక్షించుకుందా లేదా ఆవిడ. అది రక్షణ శక్తి. అలా ఎంతమందిని రక్షించింది అంటే దానికి అర్థం ఉండదు. ఇంకా ఎంతమంది చరిత్ర మీరు చెప్తారు? మీనాక్షి అనుగ్రహాన్ని పొందినటువంటి వారి యొక్క జీవితాలు ఎన్ని కోట్లు ఉన్నాయో, ఈ క్షణంలో ఆ తల్లి ఎంతమందిని అనుగ్రహిస్తోందో. కాబట్టి అలా అనుగ్రహించగలిగిన స్వరూపం కనుక పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం. ఆమె నమస్కరింపబడుతోంది. ఎవరి చేత అంటే విష్ణువు చేత, బ్రహ్మ చేత, సురేంద్రుడంటే దేవేంద్రుడి చేత ఆమె నమస్కరింపబడుతోంది. నమస్కరింపబడుతున్నటువంటి పాదములు కలిగినది. భారతదేశంలో నాకు తెలిసి ఉన్నంత వరకు ఉన్నటువంటి మిగిలినటువంటి అమ్మవారి దేవాలయాలన్నీ ఒకెత్తు, ఒక్క మీనాక్షి దేవాలయం ఒక్కటి ఒకెత్తు. ఎందుకో తెలుసా? మీరు మూలమూర్తిని చూసినప్పుడు మీకు స్పష్టంగా ఒక విషయం కనపడుతుంది. సాధారణంగా దేవతామూర్తులు నిలబడితే రెండు పాదములు పక్క పక్కన ఉంటాయి, సమానంగా ఉండి నిలబడతారు. ఓ పక్కకి, ఎడం పక్కకో కుడి పక్కకో ఆ పరిస్థితిని బట్టి కొద్దిగా ఒరుగుతారు అందానికి, అనుగ్రహ శక్తిగా. కానీ ఒక్క మీనాక్షి పరదేవత మాత్రం ఎడమ పాదం కన్నా కుడి పాదం కొంచెం ముందుకు పెట్టి ఉంటుంది మూలమూర్తిలో. మూలమూర్తి ఎడమ పాదం కుడి పాదం రెండు పక్క పక్కన ఉండవు పీఠం మీద. ఎడమ పాదం కన్నా కుడి పాదం కొంచెం ముందుకు వస్తుంది. దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు వచ్చి నా మ్రోల నిలబడితే చాలు, నన్ను స్మరిస్తే చాలు, ఆదుకోవడానికి పరిగెత్తుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, పరుగు పందెంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఒక కాలు ముందుకి పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి ఏదో శబ్దం చెయ్యగానే ఇక పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటారు. అలా అమ్మా అనగానే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి కుడికాలు ముందు పెట్టి ఎడమ పాదం కొద్దిగా వెనక్కి పెట్టి ఉంటుంది ఒక్క మీనాక్షి మూర్తి. అంత అద్భుతమైనటువంటి రక్షణ శక్తి, అంత గొప్ప మాతృస్వరూపం. అందుకే అటువంటి ఆ తల్లి పాదములను ఎల్లవేళలా పూజిస్తూ ఉంటారట. ఎవరెవరు? విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం. మొట్టమొదట విష్ణువుని చెప్పారు. విష్ణువు పూజ చేస్తూ ఉంటారు. అంటే దేవతల మధ్య అనుబంధాలు శాశ్వతంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి ఉండదు. ఎందుచేత అంటే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రంలో వ్యాసుడు. అమ్మవారు తన 10 వేళ్ళు ఇలా అందొకప్పుడు, అంటే దశావతారాలు వచ్చాయి ఆమె వేళ్లల్లోంచి. ఇప్పుడు విష్ణువు యొక్క 10 అవతారాలు వస్తే ఈ 10 అవతారాలకి తల్లి ఎవరు? ఎవరి వేళ్లల్లోంచి వచ్చాయి? ఆవిడ వేళ్లల్లోంచి వచ్చాయి. వచ్చినప్పుడు ఆ మీనాక్షి విష్ణువుకి ఏమవుతుంది? తల్లి అవుతుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలాః విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాః అన్నారు. రాక్షసుల మీద యుద్ధానికి 3 వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరెవరిని చెప్పారంటే శంకరాచార్యుల వారు విశాఖేంద్రోపేంద్రో. ఆయన ఏది చెప్పినా చాలా గంభీరంగా చెప్తారు. మొట్టమొదట విశాఖుడు అన్నారు, సుబ్రహ్మణ్యుడు. తర్వాత ఇంద్రుణ్ణి చెప్పారు. తర్వాత ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. సాధారణంగా లోకంలో రాక్షస సంహారం అంటే ముందు విష్ణువుని చెప్తారు. శంకరాచార్యుల వారు ముందు సుబ్రహ్మణ్యుని చెప్పారు. అదేంటి అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వసైన్యాధిపతి ఎవరుంటాడో వాడిది అగ్రస్థానం. అన్ని వేళలా అందరికీ పెద్దపీట ఒక తోట వెయ్యరు. ఇప్పుడు ఓ దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, దేవాలయంలో అందరికన్నా మర్యాద పొందవలసిన వాడెవరు? ధర్మాత్ముడు.
ఎవడు పరమధర్మాత్ముడో ఎవడు పరమ భక్తి తత్పరుడో వాడికి ముందు దర్శనం అవ్వాలి తప్ప వాణ్ణి పక్కన పెట్టి ఇంకా ఏ కారణానికి దేవాలయంలో ఇతరులకు దర్శనాలు ఉంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదు. దేవాలయంలో ప్రథమ దర్శనం ఎవరికి అంటే భక్తుడికి. చరిత్రలో ఎన్నో మాటలు భక్తుడిని పక్కన పెట్టి తెర ఇస్తే ఈశ్వరుడు తెర తీసి దర్శనమిచ్చాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు త్యాగరాజ స్వామి వారు వచ్చినప్పుడు తెరేసి దర్శనం ఇవ్వమంటే తెర తీసి త్యాగరాజ స్వామికి దర్శనం ఇచ్చాడు కీర్తన చేస్తే. కాబట్టి భక్తుడికి దర్శనం. ఒక వైద్యశాలకు వెళ్ళారనుకోండి, భక్తుడు వచ్చాడండి, ముందు ఆయనతో మాట్లాడని వైద్యులు వెళ్ళిపోకూడదు. రోగులకు అక్కడ మొట్టమొదట ఏర్పాటు. ఒక రక్షక భటుడి కార్యాలయం ఉందనుకోండి, ఆర్తితో వచ్చిన వాడికి అక్కడ మొట్టమొదటి ప్రాధాన్యత. ఎక్కడ ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో అక్కడ వారికి ఆ ప్రాధాన్యత లేదనుకోండి, వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయినట్టు కదా. ఏమండి రోజు మీరే పైన కూర్చొని చెప్పాలా, మీరు కింద కూర్చొని చెప్పండి, మేము పైన కూర్చుంటామంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. చెప్పేవాడు పైన ఉండాలో వచ్చినా రాకపోయినా మీకు వచ్చినా కిందే కూర్చోవాలి, అది సభా మర్యాద. కాబట్టి ఎక్కడ ఎవరికి ప్రాధాన్యతో అక్కడ వారికి ప్రాధాన్యత. యుద్ధానికి ఎడుతున్నప్పుడు సర్వసైన్యాధిపతి గొప్పవాడు. అందుకని విశాఖ సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పారు. ఇంద్రో దేవతలకు నాయకుడు ఇంద్రుడు, అందుకని యుద్ధం ఆయన మీద కడతారు ముందు. అందుకని ఇంద్రుడు. ఉపేంద్రో విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గర వామనమూర్తిగా. అందుకని ఉపేంద్రో ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి అన్నగారు ముందెడితే తమ్ముడు వెనకాల వెళ్ళాలి, అందుకని విష్ణువు వెనకాల వెళ్ళారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలాహ. అమ్మవారు తాంబూల చర్మణం చేస్తుంటే అందులో కర్పూరపు తునకలు కనపడితే ఇంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు దేనివల్ల సాధించారు? అమ్మవారి యొక్క శక్తి వల్ల కదా సాధించారు. గబగబా వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని ఆవిడ తాంబూల చర్మణం చేస్తుంటే అందులో తెల్లగా ఉన్నటువంటి కర్పూర కళికల వంక అలా చూస్తూ అమ్మ నోరు ఎంత ఎర్రగా ఉందో, అబ్బా ఎంత బాగుందో, ఆ తాంబూలం ఏమిటో ఎలా తింటోందో, చంద్రబింబం ముక్కల్లా కర్పూర కళికలు ఎలా ఉన్నాయో అని చూస్తుంటే అమ్మవారు ఏం చేసింది, ఆ తాంబూలపు పిడస తీసి ముగ్గురికి పెట్టింది బిడ్డలు గనక. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అంతంత శక్తులను సంపాదించుకున్నారు. విష్ణువు స్థితికర్త అయ్యారు, సుబ్రహ్మణ్యుడు నిత్య బ్రహ్మచారి అయి సర్వసైన్యాధిపతి అయ్యాడు. అలాగే ఉపేంద్రుడు వామనమూర్తి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడంటే అమ్మవారి తాంబూలపు పిడస ముగ్గురు తిన్నారు గనక. ఇప్పుడు మరి అమ్మవారికి బిడ్డలు కాదు ముగ్గురును అయినప్పుడు విష్ణువు అమ్మవారికి బిడ్డడవలా? అమ్మవారికి బిడ్డడైనప్పుడు అమ్మవారి యొక్క పాదార్చన చెయ్యడైనా. అందుకని విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం, అందుకని విష్ణువు పూజ చేస్తారు. బ్రహ్మగారు మరీ పూజ చేస్తారు. ఎందుకో తెలుసా? అసలు బ్రహ్మగారు మిగిలి ఉండడానికి కారణం ఎవరంటే అమ్మవారే. శంకరాచార్యులు వారే సౌందర్యలహరిలో ఈ రహస్యాన్ని చెప్పారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యైః సరసిజ భవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్నాం శీర్షాణం సమభయ హస్తార్పణధియా అన్నారు. అమ్మవారి చేతులు తామర తూళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. చివర ఉండేటటువంటి చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి. అలా ఉంటే ఒకప్పుడు బ్రహ్మగారు అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుని ఏదో కళ్యాణం చేయిస్తున్నాడు, లేకపోతే అక్కడికి వచ్చి కూర్చున్నాడు సభలో. కూర్చుని ఉండగా శంకరుడు వచ్చాడు. శంకరుడికి 5 తలకాయలు, బ్రహ్మగారికి 5 తలకాయలు. ఓసారి శంకరుడు వంక చూశాడు, ఓహో సజ్జోజాత ఘోర తత్పురుష మామదేవ ఈశానములు 5 తలకాయలు. తన తలలు ఇలా తడువుకున్నాడు, నాకు 5 తలకాయలు, పెద్ద ఆయనకి నాకు తేడా ఏంటండి? ఓహో నీకు నాకు 5 తలకాయలు కాబట్టి నాకన్నా గొప్పవాడిని అనుకుంటున్నావా అని నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోహో. అంధకుని శత్రువైనటువంటి పరమశివుడు ఏం చేశాడంటే ఏదో త్రిశూలం చేసి పెద్ద యుద్ధం చేయలేదు. 5 ఉన్నాయి కాబట్టి కదా నీకు ఈ అల్లరి, 1 తగ్గించేస్తే గొడవ వదిలిపోతుందని ఇలా గిల్లేశాడు. గిల్లేస్తే తలకాయ తీసేసేవాడు మిగిలినవి గెలడం లెక్కేమిటి? వాడు మొక్క జోలికి వెళ్ళనీయకూడదు. మొక్క జోలికి వెళ్ళి గెలడం మొదలెట్టాడు అనుకోండి, ఒక్క మొగ్గే గిల్లుతాడని ఏమైనా ఉందా? ఒకటి గిల్లినవాడు ఎన్నైనా గిల్లుతాడు. కాబట్టి ఒకటి గిల్లేశాడు, ఆ 4 వదిలేస్తాడని నమ్మకం. అందుకని వెంటనే బ్రహ్మగారు అన్నారట, చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః. వెంటనే అమ్మవారి వంక చూశాట. అమ్మ నీకు నాకు అనుబంధం ఉంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, కాబట్టి మన ఇద్దరికి అనుబంధం లేదు, కాపాడమ్మా అని మిగిలిన 4 తలకాయలు తీసుకెళ్లి అమ్మవారి 4 చేతుల కింద పెట్టేట్టాడు. శంకరుడు గిల్లుదామని ఇలా చూశాడు, అమ్మవారి చేయి తగిలింది, నవ్వి ఊరుకున్నాడు.
అమ్మవారి 4 చేతులు ఆ బ్రహ్మగారి మిగిలిన 4 తలకాయల మీద పెట్టింది కాబట్టి మిగిలే ఆ 4. చతుర్నాం శీర్షాణం సమభయ హస్తార్పణ ధియా, మీకేం భయం లేదు అని తల మీద చేయిబెట్టాను అనుకోండి, అభయం ఇచ్చానని గుర్తు. అమ్మవారు 4 చేతులు బ్రహ్మగారి 4 తలల మీద పెడితే నేను అభయం, నీకేం పెగలేదు అంది. శివుడు చూశాడు, ఎలా గిల్లేస్తాడు, ఊరుకున్నాడు. కాబట్టి బ్రహ్మగారు అప్పటి నుంచి మహాభక్తుడు అమ్మవారికి. కాబట్టి ఇప్పుడు ఆ విష్ణువుతో పాటుగా బ్రహ్మగారు కూడా పూజ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కాకుండా సురేంద్రో, దేవేంద్రుడు కూడా అమ్మవారి ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అమ్మవారి మహాభక్తుల్లో దేవేంద్రుడు ఒకడు. కఠోపనిషత్తులో దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కథే ఉంది. ఇంద్రుడు ఒకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళి రాక్షసులందరినీ గెలిచి తిరిగి వచ్చి శ్రీకాళహస్తి పక్కన ఉన్నటువంటి వన ప్రాంతంలో దేవతల్ని పెట్టి కూర్చున్నాడు. ఓహో, వీళ్ళు నేనే గెలిచాను అనుకుంటున్నాడు రా, వీళ్ళ సంగతి ఏమిటో చెప్పాలని అమ్మవారు ఒక తేజో రూపంగా వచ్చింది. ఆ రూపం ఏమిటి అలా ఉంది కనుక్కురా అని చెప్పి వాయువుని పంపించాడు. వాయువు వెళ్ళాడు. నువ్వు ఎవరంది అమ్మవారు, నేను వాయువుని, పెద్ద పెద్ద చెట్లు పడగొట్టేస్తానన్నాడు. ఇలా గడ్డి పరకం దోసేయండి, తొయ్యలేకపోయాడు. అగ్ని వెళ్ళాడు, ఏం చేస్తామంది, ఏదైనా కాల్చేస్తానన్నాడు. ఆ గడ్డి పరకని కాల్చండి, కాల్చలేకపోయాడు. ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుడు వెళ్ళి చూశాడు. చూసేటప్పటికీ అమ్మవారంది, నువ్వెవరంది. ఆయనకి అర్థమైంది ఆవిడ అమ్మవారు. ఆవిడ శక్తి మనలో ప్రవేశిస్తే మనం గెలిచాం, నేను ఇది ఏమిటి అని అమ్మవారి కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ఉమా అంటారు ఆ స్వరూపాన్ని. ఉపనిషత్తులో ఇంద్రుడికి కనువిప్పు కలిగిన సంఘటనగా చెప్తారు దాన్ని. కాబట్టి ఆయనని విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం, వందిత అంటే నమస్కరిస్తూ ఉంటారు ఎప్పుడు. ఆ ముగ్గురు కూడా అమ్మవారి పాదముల మీద కిరీటముల యొక్క కాంతులు పడేటట్టుగా నమస్కరిస్తూ ఉంటారు. ఇదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో మార్చి ఒక అద్భుతమైన మాట వాడారు. ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం అన్నారు. ముకుంద బ్రహ్మేంద్ర, అక్కడ కూడా ముకుంద అంటే విష్ణువు, బ్రహ్మ అంటే బ్రహ్మ, ఇంద్ర అంటే ఇంద్రుడు. అదే వరుస క్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం అన్నారు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవాలి. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అందామా, అలా ఎలా పొసగుతుంది? మరి రుద్రుడేడి? రుద్రుడు కూడా వచ్చి నమస్కారం చేశాడని లేదుగా ఈ శ్లోకంలో. శంకరాచార్యులు వారు ఆ మాట అనలేదుగా. మరి ఈ ముగ్గురినే ఎందుకు ఎంచుకున్నారు? అమ్మవారికి భక్తులు కాని వాళ్ళు లోకంలో ఎవరూ లేరుగా. ఎందరో ఉన్నారు ఆమె యొక్క భక్తులు. అయినప్పుడు ఈ ముగ్గురినే ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా అంటే, సాధారణంగా మనం ఎప్పుడైనా ఒక స్తుతి పాఠం చేస్తే దేని కొరకు చేస్తాము అంటే, అమ్మ రక్షించు అని, అనుగ్రహించమని వేడుకుంటాం. ఈ ముగ్గురిలో ముగ్గురు కూడా రక్షణ చేయడంలో నిలబడేటటువంటి శక్తి కలిగిన వాళ్ళు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఓం అన్నాను అనుకోండి, అందులో అకార ఉకార మకారములు ఉంటాయి. ఆ సృష్టి, ఉ స్థితి, మ ప్రళయం. సృష్టి స్థితి ప్రళయం ఈ 3 శక్తులు కలిస్తే అకారము కారమకారముల చేత ఓంకారం. ఓం ఎంత గొప్పదో, శాక్తేయ ప్రణవంగా ఉమ అన్న నామం అంత గొప్పది. ఇప్పుడు ఉమ దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి అక్షరం ఏది? ఉ అంటే ఆవిడెవరు? స్థితికారిణి, అంటే లోకములను రక్షిస్తూ ఉంటుంది ఆ తల్లి ఎప్పుడూ కూడా. ఈ రక్షణ చేసేటటువంటి తల్లి దగ్గర ఎవరు ముందు నమస్కారం పెడుతున్నాడు? అసలు రక్షణకంతటికీ కూడా ఎవరిని మనం చెప్తామో ఆ విష్ణువు కూడా వచ్చి నమస్కారం చేస్తున్నాడు. 2 బ్రహ్మగారు ఏం చేస్తుంటాడు? సృష్టి చేస్తుంటాడు. సృష్టి చేయడం కూడా ఒక రకమైన రక్షణే. ఎందుకంటే ఆయన ఈ శరీరాన్ని ఇచ్చాడు నాకు. ఇప్పుడు ఆయన నాకు ఈ శరీరం ఇచ్చారు కాబట్టి నేనేం చేస్తున్నాను? దీనితో శంకరాచార్యులు వారు మీనాక్షి పరదేవత గురించి చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని చెప్పగలుగుతున్నాను కాబట్టి, ఈ శరీరాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి నేను కొన్ని మంచి పనులు చేయగలుగుతున్నాను. నేను గతంలో చేసుకున్నటువంటి పాపాలని పోగొట్టుకుంటున్నాను. వాక్కు చేత మంచి మాటలతో పుణ్యం సంపాదించుకోవచ్చు. మంచి పనులు చేసి శరీరాన్ని కాయిక కైంకర్యం చేసి మంచి పనులు సంపాదించుకోవచ్చు. మంచి ఆలోచనలు చేసి మంచి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు.
ఇప్పుడు ఈ 3 రకములైన పుణ్యములను సంపాదించుకోవడానికి కొత్త కొత్త ఉపకరణములుగా శరీరములను ఇస్తూ వెడుతున్నవాడు కూడా రక్షణ యందు అంతర్భాగమే. అందుకని బ్రహ్మగారు కూడా స్థితికర్తయే. మరి ఇంద్రుడెలా అంటే ఎప్పుడైనా ఆశీర్వచనం చేసినప్పుడు ఒక మాట అంటారు, పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటారు. పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క అనుగ్రహము చేత నీకు రాజ్యాధికార సిద్ధి కలుగుగాక అంటారు. అంటే 8 దిక్కులకు 8 దిక్పాలకులు ఉన్నారు. వీళ్ళు 8 దిక్కుల్ని పరిపాలిస్తూ ఉంటారు. పరిపాలించడము అన్న మాటలో అర్థం ఏమిటి? పరిపాలించుట అంటే బలహీనుండి బలవంతుడు వచ్చి ఇబ్బంది పెట్టకుండా కాపాడుతుంటారు, అంటే రక్షణ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత అంటే ఇంద్రుడు దిక్పాలకుడై పరిపాలన చేస్తున్నాడు. అంటే రక్షణైనా చేస్తున్నాడు. రక్షణ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ రక్షణ శక్తిని ఎక్కడి నుంచి పొందుతున్నారు? ఆవిడ పాదములకు నమస్కరించి పొందుతున్నారు. అంటే అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అందులోంచి నీళ్లు వీటన్నింటిలోంచి వస్తున్నాయి. అందుకని ఆవిడకి ఒక నమస్కారం చేస్తే ఇప్పుడు మొత్తం స్థితికర్తలందరికీ నమస్కారం వెళ్ళిపోతోంది. ఇది చెప్పడానికి విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం, ఆ తల్లి పాదముల వంక చూసి ఒక్క నమస్కారము చెయ్యగలిగితే ఆ ఒక్క నమస్కారము చేత నీవు అందరు స్థితికర్తల యొక్క అనుగ్రహాన్ని పొందుతావు. బ్రహ్మగారి అనుగ్రహాన్ని, విష్ణు అనుగ్రహాన్ని, సురేంద్రుడి అనుగ్రహాన్ని కూడా నువ్వు మూట కట్టుకుంటావు. కాదు వాళ్ళకి కూడా రక్షణ సామర్థ్యం ఇవ్వగలిగినటువంటి అమ్మ అనుగ్రహము కన్నా గొప్ప అనుగ్రహం ఇక లోకములో ఉంటుంది. కాబట్టి విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం తత్వస్వరూపాం. ఎవరావిడ? ఆవిడ తత్వము యొక్క స్వరూపమై ఉన్నది. ఏమిటి తత్వము యొక్క స్వరూపం అంటే చూడండి, తత్వమసి అంటారు. తత్వం అసి, అది ఇది అయి ఉన్నది అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోయేది ఏదో దానికి పరబ్రహ్మము అని పేరు. దానికి 3 రకములైన మలములు ఉండవు అని. అంటే ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అన్న 3 మలముల చేత అది స్పృశింపబడదు. ఆణవ మలము అంటే ఇప్పుడు ఈ శరీరం ఉందనుకోండి, ఇందులో పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలు ఉంటాయి. ఇందులో కొంత భూ సంబంధం ఉంటుంది, అందుకే ఇలా అంటే మట్టి వస్తుంది. ఇందులో నీరు ఉంటుంది, ఇందులో ఆకాశం ఉంటుంది, ఇందులో గాలి ఉంటుంది, ఇందులో వేడి ఉంటుంది. బయట బ్రహ్మాండంలో ఈ 5 ఉంటాయి. భగవంతుని యొక్క శరీరం అలా తయారవదు. భగవంతుని యొక్క శరీరాన్ని ఈ 5 భూతముల యొక్క అణువుల చేత చెయ్యరు. అందుకే అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు వ్యాస భగవానుడు లింగ పురాణంలో శివుడి గురించి చెప్తూ. అది అప్రాకృత శరీరం, అది ప్రాకృతమైన శరీరం కాదు, మనందరి శరీరాల్లో ఉండవు. అందుకని ఆణవ మలము దానికి ఉండదు. 2 కార్మిక మలము ఉండదు. కార్మిక మలం అంటే నేను గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, కొన్ని పాపకర్మలు ఉన్నాయి, అనుభవించాలి, దుఃఖంగా పోగొట్టుకోవడానికి శరీరం ఇస్తారు. కొన్ని పుణ్యకర్మలు ఉన్నాయి, సుఖంగా పోగొట్టుకోవడానికి శరీరం ఇస్తారు. కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనం శరీరాలు పొందుతాం. పరమేశ్వరుడు కర్మఫలాన్ని అనుభవించడానికి రాడు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆయన వస్తాడు. అందుకే కార్మిక మలం ఉండదు. 3వది మాయిక మలం అంటారు. మాయిక మలం అంటే మనందరం మాయలో తిరుగుతూ ఉంటాం. మాయ అంటే నామరూపములే మాయ. నామము అశాశ్వతము, రూపము అశాశ్వతము. సత్తు యందు అసత్తు, అసత్తు యందు సత్తు చూస్తూ తిరుగుతుంటాం కాబట్టి మాయలో పడి తిరుగుతున్నాం అంటారు. ఆ మాయలో మనందరం పడుంటాం, కానీ పరమాత్మ మాత్రం మాయకి వశపడడం, మాయాతీతుడై ఉంటాడు. మాయని ఆయన ధరించి ఉంటాడు, ఆయనకి వశవర్తి అయి ఉంటుంది. అందుకని 3 మలములకు అతీతుడై 3 గుణముల చేత ప్రకాశిస్తాడు. ప్రధానంగా ఏమిటవి అంటే ఆయనకి ఆది అంతము ఉండవు. ఇది మొదలు, ఇది చివరు అని చెప్పడానికి ఉండదు పరబ్రహ్మస్వరూపానికి. అందుకే శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క జుత్తు గురించి చెప్పినప్పుడు అది నల్లగా ఉంటుందంటారు. ఎందుకు నల్లగా ఉంటుందన్నాం? పూర్వజ, అందరికన్నా ముందు ఆవిడ ఉంది. ఆవిడ ఎప్పుడుంది అంటే ఆవిడ లేని రోజు లేదు, ఆవిడ ఎప్పుడూ ఉంది. మరి ఎప్పుడూ ఉంటే ఆవిడ జుత్తు తెల్లబడదా?
అంటే ఆవిడ జుట్టు తెల్లబడదు, నల్లగానే ఉంటుంది. అంటే ఆమె కాలమును వశం చేసుకుని ఉంటుంది, కాలాతీతురాలు, కాలమునకు వశపడదు. అందుకని ఆద్యంతములు ఉండవు. శివుడికి ఎలా ఆద్యంతములు ఉండవో అమ్మవారికి కూడా అలాగే ఆద్యంతములు ఉండవు. ఇవాళ పుట్టింది ఇవాళ లేదు అన్న మాట ఉండదు. సర్వకాల సర్వావస్థలయందు సర్వదేశములయందు ఆమె ఉంటుంది. ఆద్యంతములు లేనిది, ఆమె మూల కారణమై ఉంటుంది. ప్రతి దానికి ఆమెయే కారణమై ఉంటుంది. 3, ఆమెని తెలుసుకున్నవాడు ఆమె యందే లయమైపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమగుచున్నాడు. ఈ 3 లక్షణములతో ప్రకాశిస్తుంది కాబట్టి ఆమెయే తత్వమై ఉన్నది, తత్వస్వరూపాం. అంతేకాదు, ఈ కంటికి కనపడకుండా ఉండేటటువంటి ఈ లక్షణములు కలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏదున్నదో అది వినా లోకములో ఇంకొకటి లేకుండా 8 రూపాలతో ప్రకాశిస్తుంది. అదే అష్టమూర్తి, రజాజైత్రి అంటాం కదా, 8 రూపాలతో ఉంటుంది. అదే భురంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. ఆమె ఈ పృథివీ రూపంగా ఉంటుంది, ఆమె అగ్ని రూపంగా ఉంటుంది, ఆమె వాయు రూపంగా ఉంటుంది. అందుకే ఆ లలితా సహస్రనామంలో వీటికి సంబంధించిన నామాలు చెప్పినప్పుడు వీటికి అధిష్టాన దేవతగా ఆమె ఎక్కడెక్కడ ఏ పీఠంలో ఏ పేరుతో పిలవబడుతోందో చెప్తారు. కాబట్టి పృథివీ, అలాగే నీరు, అగ్ని, ఆకాశము, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు, ఈ 8 రూపాలతో ఆవిడ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు ఈ 8 జీవుడను అన్న భావనతో కదా నేనున్నాను. నేను ఈ 7 కాకుండా వెళ్ళడానికి ఇంకేమైనా ఉంటుందా? ఉంటే భూమి మీద ఉండాలి, లేకపోతే నిప్పు, లేకపోతే నీరు, లేకపోతే ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటుందా? అసలు ఉండదు. అంటే అసలు నిజానికి ఇవే పరదేవతా స్వరూపాలని తెలుసుకోలేనంతసేపు మాయ తప్ప, ఆవిడంత దగ్గరగా ఉన్నది ఆవిడ ఒడిలోనే మనం ఉన్నది. కాబట్టి ఆవిడే ఒక రూపాన్ని తీసుకుంటే అది చూడ్డానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా దాన్ని ఆశ్రయించి ఉండడం వినా ఇంకొక చోటికి వెళ్ళడానికి మనకు అవకాశమే లేదు. ఆవిడే ఆ రూపాలన్నిటితో ఉంది. అది అష్టమూర్తి. ఆ 8 రూపాలతో ప్రకాశిస్తే దాన్ని తత్వస్వరూపం అంటారు. ఈవిడే కొన్ని వికారములుగా పొందుతుంది. అప్పుడు పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనోబుద్ధి అహంకారములు, వీటిని షోడశ వికారములు అంటారు. అలా ఆవిడ కొన్ని వికార స్వరూపాలుగా పొంది మనిషి యొక్క జీవన యాత్ర నడవడానికి కారణమవుతుంది. ఇవన్నీ కలిపి తత్వస్వరూపం శివాం. ఇవన్నీ ఎందుకు చేస్తోంది అంటే ఆవిడ శివాం. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో 1కి 10 మాటలు అమ్మవారికి వాడినటువంటి నామం శివాం. శివాం అంటే పరమ మంగళకరురాలు, సమస్తమైనటువంటి అభ్యున్నతులను ఇవ్వగలిగినటువంటి తల్లి ఆమెయే. ఏమిస్తే ఇది ఇవ్వాలనేం లేదు, ఆమెయే మనకందరికీ మూలాధారము అని తెలుసుకుని మనం ఒక్కసారి 2 చేతులు కైమోడ్చి తల వంచి నమస్కరించినంత మాత్రం చేత, ఆ తల్లి పేరు చెప్పినంత మాత్రం చేత, ఒక్క శ్లోకాన్ని చదివినంత మాత్రం చేత, ఓపికంటే ఇంత పసుపో కుంకుమో సమర్పిస్తే మనసులో ఆవిడ్ని స్మరించినంత మాత్రం చేత ఆ తల్లి ఈ అభ్యుదయము ఆ అభ్యుదయము అని ఉండదు. ఏ అభ్యుదయాన్నైనా అలవోకగా కష్టపడకుండా ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే సమస్త శక్తులు ఆమె యందుంటాయి కాబట్టి ఆమెయే ఆదిశక్తి అయి ఉంటుంది. అటువంటి ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ మీనాక్షి పరదేవత మనందరికీ సకల సౌభాగ్యములను సకల సుఖములను ఇవ్వగలిగిన తల్లి కనుక, సర్వ మంగళములకు ఆవిడే కారణము కనుక, సకల శుభములకు ఆవిడే ఆలవాలము కనుక శివే అని పిలిచారు. శివే అన్న నామం కన్నా, శివ అన్న నామం కన్నా శివాం. శివ అంటే శివుడు, శివాం అంటే అమ్మవారు. శివ అన్న నామము చేత కళ్యాణము, భద్రము, క్షేమము,
సౌభాగ్యము ఇవన్నీ ఎలా ప్రతిపాదింపబడతాయో స్త్రీ స్వరూపంగా శివ అన్న నామము చేత కూడా ఇవే ప్రతిపాదింపబడతాయి. అంత పరమమంగళప్రదమై ఇక లోకంలో ఇంతకన్నా మంగళప్రదమైనటువంటి పేరు ఇంకొకటి తలుచుకోవడానికి లేదు. అది తలుచుకున్నంత మాత్రం చేత సమస్త మంగళములకు ఆలవాలమై ఉంది. అంత గొప్ప పేరు కలిగినటువంటి తల్లి, అటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి, లోకములకు మంగళములు చెయ్యడం ఒక్కటే ఆమె యొక్క స్వభావమై ఉన్నది. శివుడు ఎలా మంగళములను చేస్తాడో ఆమె అలా మంగళములను చేస్తుంది. అందుకే ఆవిడ పేరే సర్వమంగళ. అటువంటి సర్వమంగళములను ఇవ్వగలిగినటువంటి ఆ తల్లి ఒక చోట రాశీభూతమై నిలబడితే నువ్వు పిలిస్తే పరిగెత్తుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎడంపాదం కన్నా కుడిపాదం ముందు పెట్టి అపారమైనటువంటి దయ సముద్రముగా అసలు లోతు తెలుసుకోవడానికి వీలు లేనంత దయతో ఆమె వచ్చి నిలబడితే, నన్ను స్మరిస్తే చాలు రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ తల్లి ప్రతిజ్ఞ చేసి ఈ లోకములోకి వచ్చి ఒక మూర్తిగా తానే మారి నిలబడితే అదే మీనాక్షి పరదేవత స్వరూపం. కాబట్టి ఏం చేస్తాను? మీనాక్షీం అటువంటి ఓ తల్లి ప్రణతోస్మి సంతతమహం. ఎప్పుడు నమస్కరిస్తాను? ఇప్పుడు అప్పుడు అని లేదు, సంతతం ఎప్పుడూ నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? కారుణ్యవారాన్నిధిం, దయకు సముద్రము వంటి దానా అని శంకర భగవత్పాదులు మొదటి శ్లోకంలో ఆ మీనాక్షి పరదేవతకి నమస్కరించి ఆమె వైభవాన్ని స్తోత్రం చేసినటువంటి పంచరత్నాలలో మొదటి రత్నం. ఇందులో విశేషం ఏమిటంటే శంకర భగవత్పాదులు ఎక్కడా కూడా ముద్రగా తన పేరుంచుకోలేదు. మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం అహం, నేను నమస్కరిస్తున్నానన్నారు. ఇప్పుడు ఈ శ్లోకం నేను చదివాను అనుకోండి అమ్మవారి దగ్గర, అహం నేను ఈ శ్లోకం వ్రాసి చెప్తే ఏ ఫలితమో అంతే ఫలితం. ఎందుకంటే మీరు లోకంలో చూడండి, ఒక వ్యక్తికి అక్షరం ఒక్క వ్రాయడం రాదు. అటువంటి వ్యక్తి ఏదో 2 ఎకరాల పొలం కావలసి వచ్చింది. పరమ పేదవాడు, బ్రతకడానికి 2 ఎకరాల పొలం కావాలి. కానీ దరఖాస్తు చేసుకోవడం రాదు కలెక్టర్ గారికి. ఎవరో చదువు వచ్చిన వ్యక్తి రాసి పెట్టాడు. ఆయన ఏం చేశాడు? నిశాని వేశాడు, బొటనవేలి ముద్ర వేశాడు. ఒరే నువ్వు కాదుగా రాసింది, ఇది రాసిన వాడు చదువుకున్నవాడు రాశాడు. ఎంత బాగా రాశాడు రా పేదరికాన్ని వర్ణిస్తూ. ఆయనకి ఇస్తాను 2 ఎకరాలు. నీకు అదేమిటో తెలీదు, అక్షరం రాయడం తెలీదు, నిశాని వేసావు, నీకెందుకు ఇస్తానంటారా కలెక్టర్ గారు? ఎవరు నిశాని వేశాడో వాడికి ఇస్తారు 2 ఎకరాలు. మనమందరం ఎవరం? మనమందరం అని మిమ్మల్ని కలపను. నా బోటిగాడు ఎవరు? ఒక నిశానీగాడు. నాకేం వచ్చిందిలో, నాకేం రాదు, నాకు అన్నీ వచ్చనుకోవడమే ఏమీ రాంతనం అమ్మవారి దగ్గర. నాకేం రాదండమే నిజంగా అమ్మవారి భక్తికి నిదర్శనం. నాకేం రాదు, ఏమీ రాదు కాబట్టి నేనేం చేయగలను? నిశానీ వేయగలను. ఎవరు రాసిన దరఖాస్తుకి నిశానీ వేస్తా? శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకానికి నిశానీ వేస్తా. నా బొటనవేలి ముద్ర వేస్తా. ఏమిటా బొటనవేలి ముద్ర? నేను చదువుతాను ఒకసారి. నేను చదివి అమ్మా తత్వస్వరూపాం శివాం అంటాను. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం అని కేయూరహారోజ్వలాం బింబోష్టీం స్మితదంత పంక్తి రుచిరాం అని పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం అన్నాను. ఇప్పుడు అమ్మవారిది శంకరాచార్యులు వారు రాశారా కోటేశ్వరరావు? ఆయనకి ఇస్తాను ఫలితం అంటుందా? కాదు, నాకిస్తుంది. అంటే ఇప్పుడు ఈ శ్లోకం చదవడం వెనక అమ్మవారి అనుగ్రహాన్ని మనకి కట్టబెడుతున్న వారెవరు? శంకర భగవత్పాదులు. అది ఆయన ఈ లోకానికి చేసిన అనుగ్రహం. కాబట్టి శంకరులకు నమస్కరించి మీనాక్షి పరదేవతకి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒక్కసారి చెప్పి పూర్తి చేద్దాం. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం